శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యక్ష కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ సమానం కదా. భగవద్గీత 15th చాప్టర్ లో మిగతా శ్లోకాలు చదువుకుని నిన్న ఏం చదువుకున్నాం ఒకసారి ఎవరైనా చెప్తారా? నిన్న ఏం చదువుకున్నాము? మరి ఎవరికి గుర్తులేదా? నేను వినిపిస్తున్నా కదా? హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ వినిపిస్తున్నానా నేను లేదా? వినిపిస్తున్నారు మాతాజీ, వినిపిస్తున్నారు. ఎవరు మరి సమాధానం చెప్పకపోతే? నిన్న ఏం చెప్పుకున్నాం ఎవరైనా చెప్తారా? నేను చెప్పనా? హరే కృష్ణ మాతాజీ. నశ్వరులు అనశ్వరులు అని చెప్పి 2 రకాలు మాతాజీ. అంటే దేవుని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, వాళ్ళిద్దరి గురించి చెప్పారు మాతాజీ. నమ్మని వాళ్ళు కాదు, అంటే ముక్త జీవులు అన్నమాట. అంటే భగవంతున్నే శరణు పొంది ఉంటారు. కొంతమంది ఏమో నమ్మకం లేదు అని కాదు, కాకపోతే అంటే వాళ్ళు భక్తి చేయరు అనమాట. భక్తిలో ఉన్న వాళ్ళు, భక్తిలో లేని వాళ్ళు. అంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళకి భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ కృష్ణుడిని అక్కడ ఎదుర్కొన్న ఉన్న వాళ్ళని నమ్మరు అనమాట. అలా ఏ పాండవులు అయితే వాళ్ళు శరణాగతి పొందిన వాళ్ళు కదా, అందుకని వాళ్ళని అక్షరులు అంటారు అనమాట. వాళ్ళని ముక్త జీవులని కూడా అంటారు. చెప్పండి చెప్పండి మాతాజీ. ఇంకోటి కూడా చెప్పాను, వాళ్ళు 6 రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళల్లో, గుర్తుందా? అంటే బాల్యం అవైనా ఉంటది. 6 అంటే శరీరంలో మార్పులు, 6 రకాల మార్పులు వస్తూ ఉంటాయి వాళ్ళ తర్వాత బాగా ఈ భౌతిక జగత్తులో త్రిగుణాలతో కలిసిన తర్వాత మనం అప్సరలు
అక్షరులు అంటారు, అక్షరులు. క్షరులు అంటారు. ఉమ్. అక్షరులు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న సో వాళ్ళని అక్షరులు అంటారు. తర్వాత మన శరీరంలో భౌతికంగా మార్పులు వస్తాయి. ఈ ఉమ్, మన శరీరం నశించ దశకి వెళ్తూ ఉంటది. ఉమ్, తర్వాత త్రిగుణాల నుంచి మనం ఆ, అది త్రిగుణాలతోటి మనం సంపర్కం చెంది ఉంటాం కదా. అయితే అక్షరులు అనేవాళ్ళు వాళ్ళు వాటికి అతీతంగా ఉంటారు అనమాట. ఈ 3 శ్లోకాలు ఒకటి చెప్పాను. ఈ 3 శ్లోకాలని శ్లోకి భగవద్గీత అంటారు. శ్లోకి భగవద్గీత. ఇంకా ఇందులో వేదాలన్నీ నా ద్వారానే వచ్చినాయి, నేనే వేద కర్తని. నా గురించి వేదాల ద్వారానే నా గురించి తెలుసుకోవడం కోసం మనం వేదాలని చదువుకోవాలి, భగవంతుని తెలుసుకోవడానికి. సో ఇదంతా ఏంటంటే ఈ 3 శ్లోకాల్లో ఏంటంటే ఎస్సెన్స్ ఆఫ్, మళ్ళీ త్రిశ్లోకి భగవద్గీత అంటాము, అలాగే ఎస్సెన్స్ ఆఫ్ వేదాలు అని కూడా అంటాం. వేదాల యొక్క సారాంశం ఏంటంటే కృష్ణుని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఇంకొకటి ఏం చెప్పాము, మనకి స్మృతి జ్ఞానము మరపు అవన్నీ కూడా భగవంతుడే స్వయంగా ఇస్తాడు అని కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇంకొకటి 4 రకాల ఫుడ్ మనం తింటూ ఉంటాం, మనలో ఉన్న జఠరాగ్ని కూడా భగవంతుడే అని తెలుసుకుందాం. కరెక్ట్ అయినా గుర్తుందా? హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి కూడా చెప్పిండ్రు మీరు, భౌతిక దేహానికి సంబంధించిన మార్పులు ఉంటాయి కానీ ఆధ్యాత్మిక జగత్తులో మార్పులు అనేటివి ఉండవు. చావు పుట్టుక అనేది లేదు అక్కడ, ఆకలి దప్పిక అనేది లేదు. పరమాత్ముని లాగానే మనం ఉంటాం కానీ రెండు పరమాత్మునికి మనకు తేడా ఉంటాయి మాతాజీ. సో ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 3 శ్లోకాల్లో ఏంటంటే 16, 17, 18 ఈ 3 శ్లోకాల్లో ఏంటంటే ఒకటేమో అక్షరులు గురించి చెప్తాను కదా. 2వ శ్లోకంలో ఏంటంటే 17వ శ్లోకంలో కృష్ణుడి గురించి చెప్తానన్నమాట. కృష్ణుడు ఏంటంటే అంటే అక్షరులు వీళ్ళందరూ కాకుండా 3 లోకాల్లోనూ అంతాను ప్రవేశించి అందరినీ పోషించే శక్తి కలవాడు అన్నమాట భగవంతుడు. ఆయనే పరమాత్ముడు అని కూడా అంటారు, ఆయనే ఉత్తమ పురుషుడు అని కూడా అంటారు అనమాట. సో మనకందరికీ తెలుసు, మనందరి హృదయాల్లో పరమాత్ముడు ఉన్నాడని తెలుసు కదా. సో ఇట్లా ఏంటంటే బద్ధజీవి ముక్తజీవి వాళ్లే కాక ప్రతి వాళ్ళ హృదయంలోనూ పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకోవడం అనమాట. ఎవరి దగ్గర ఉన్న బుక్ ఉంటే 17th శ్లోకంలో ఈ పర్పట్లో ఒకటి ఇచ్చారు చూడండి ప్రభుపద, అదొకసారి చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? నిత్యాన కాకుండా ముల్లోకములలో చదవనా మాతాజీ? ఆపేనా? ఒక్క నిమిషం. నిత్యాన చేతనానం అంటారు అనమాట. ఇది ఉపనిషత్తులో చెప్పారనమాట. అంటే ఏంటంటే ముక్త జీవులు అంటే లిబరేటెడ్ సోల్స్ అంటారు కదా, వాళ్ళని కొత్త జీవుల్ని అందరినీ పోషించేవాడు ఒకడు ఉన్నారు అని ఆయన స్వయంగా భగవంతుడే అన్నమాట. అయితే మనందరికీ కూడా మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం చూసారా, మళ్ళీ మనం ఎందుకు వచ్చాము అని. మనం ఎందుకు వస్తూ ఉంటాం మళ్ళీ ఈ భూమి మీదకి? చెప్పండి కొంచెం ఎవరైనా. మన కోరికలను చంపుకోలేక మళ్ళీ పూర్తి చేసుకోవడానికి, మిగిలిపోయిన కర్మఫలాలను పూర్తి చేసుకోవడం, కర్మలు ఇది చేసుకోవడానికి. తర్వాత దానికంటే ముఖ్యం ఏంటంటే మనం కోరికలు కోరుతూ ఉంటాం, అందుకని వస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ భోగ అభిలాష ఏదైతే ఉందో దాన్ని మనం కోరికను తీర్చుకోవడానికి మనకి అవకాశం ఇస్తూ ఉన్నారనమాట దేవాది దేవుడు అని చెప్పి చెప్తున్నారు. మాతాజీ చదవండి ఈ పారాగ్రాఫ్, ఈ శ్లోకం నందు. భాష్యమా మాతాజీ? భాష్యమే. మ్యూట్ లో పెట్టుకున్నట్టు చదవండి. చదువుతుంది. ఈ ఇరువురు కాకుండా ముల్లోకములలో ప్రవేశించి వాటిని భరించున్నట్టి సాక్షాత్తు అక్షయుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు అవు ఉత్తమ పురుషుడు కలడు. హరే కృష్ణ. అయితే అక్షయుడు అన్నారు కదా, క్షయం అంటే నశించిపోయేది, అక్షయుడు అంటే క్షయం కానిది, అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు భగవంతుడికి జన్మే లేదు, అలాంటిది మరణం ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. మనందరం వస్తుంటాము వెళ్ళిపోతాం, కానీ భగవంతుడు మాత్రం అట్లాగే ఉంటారు. అందుకని భగవంతుడిని అక్షయుడు అని కూడా అంటూ ఉంటారు అనమాట.
మనం శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ శ్లోకం చదువుతాం కదా, జన్మాద్యస్య యతో అని చదువుతారు. జన్మమే లేదన్నమాట భగవంతుడికి. కానీ ఆయన కృష్ణుడుగా రాముడుగా వీళ్ళందరుగా వస్తూ ఉన్నారు. ఏంటంటే ఆయన అవతారం తీసుకుంటూ ఉన్నారనమాట. అవతారం తీసుకొని కొన్ని పనులు చేయడానికి అని వస్తూ ఉంటారు. తన భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి. అలాగే మనం ఈ క్లాస్ లోనే చదువుకున్నామా, గుర్తులేదు నాకు సరిగా. తన మళ్ళీ ఏంటి భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి. ఇప్పుడు వసుదేవుడు ఉన్నాడు అనుకోండి, వసుదేవుడు తన లాంటి కృష్ణుడు లాంటి కొడుకు కావాలి అని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఏం చేస్తాడు భగవంతుడు, నాలాగా ఇంకెవరు ఉండరు, నేనే ఉంటాను కాబట్టి నీకు కావాలి, కాబట్టి నీ భక్తికి మెచ్చాను కాబట్టి నేనే నీకు కొడుకుగా పుడతాను అని చెప్పి 3 జన్మలు ఆయన తీసుకుంటాడు అనమాట. కృష్ణి గర్భ అని ఒకటి, తర్వాత వామనుడుగా ఒకటి, తర్వాత కృష్ణుడుగా వసుదేవ తనయుడుగా పుడతారనమాట. ఇలాగా భగవంతుడు తన భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి కూడా వస్తూ ఉంటారు. అలాంటి భగవంతుడికి జన్మ అనేది ఉండదు, అలాగే మృత్యు అనేది కూడా ఉండదు. ఆయన అలాగే ఉంటూ ఉంటారనమాట. అందుకని ఆయన్ని అక్షయుడు అని కూడా అంటూ ఉంటారు. సో పర్పట్ చదవండి ఎవరన్నా. చదవరా మాతాజీ? చదువుతుండ్రు ఎవరన్నా? చదువుతున్నాను మాతాజీ. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకం నందలి భావము కఠోపనిషత్తు 2.2.13 మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు 6.13 నందు చక్కగా వివరింపబడినది. బంధ ముక్త స్థితి అందున్న అసంఖ్యాక జీవులపైన పరమాత్మగా హృదయం అందు నిలుచు దేవదేవుడు కలడని అందు తెలుపబడింది. నిత్యానాం చేతనశ్చేతనానాం అన్నది ఆ ఉపనిషత్తు నందలి వాక్యము. బద్ధ ముక్త స్థితి అందున్న జీవులలో వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశం నసుగు దేవదేవుడును శ్రేష్ఠ పురుషుడు వేరొకడు కలడని దీని భావం. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే ప్రతివారి హృదయమందు పరమాత్మగా విరాజమానుడై ఉన్నాడు. అతన్ని ఎరుగగలిగిన బుద్ధిమంతుడే సంపూర్ణ శాంతిని పొందును, కాని అన్యులు కారు. ఎంత బాగుంది చూసారా, నిత్యానం చేతనానం. ఇప్పుడు ఏంటంటే మనందరం ముక్త స్థితిలో ఉన్న జీవులైనా బద్ధ స్థితిలో ఉన్న జీవులైనా ఎవరైనా సరే వాళ్ళందరినీ పోషించడానికి కర్మానుసారం మళ్ళీ వాళ్ళు భోగాన్ని అనుభవించడానికి మనకి అవకాశం ఇస్తూ ఉన్నారనమాట భగవంతుడు. అలా ఇచ్చే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆయనే ఎవరు అంటే దేవాది దేవుడైన కృష్ణుడు. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే ఆ ఇచ్చే ఆయనే ఒక ఆయన దేవాది దేవుడు ఉన్నాడు. అది దాని మీనింగ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇంకో ఎవరో ఉన్నారు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని తెలుసుకుంటామో అప్పుడు మనం అర్థం చేసుకుంటాం మనందరి హృదయాల్లో పరమాత్ముడు కూడా ఉన్నాడు. అలా ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం జీవి గురించి తెలుసుకున్నాం, రెండోది కృష్ణ గురించి తెలుసుకున్నాం. ఆయన అంతా వ్యాపించి ఉన్నారు, అందరినీ అంటే మొత్తం ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే మనం జన్మ తీసుకుంటూ ఉంటాము. ఎందుకు తీసుకుంటూ ఉంటాము? మన కోరికలు, మన భోగ అభిలాష కోసం మనం జన్మ తీసుకుంటూ ఉంటాం. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇస్తూ ఉంటారు. సో ఆయన కృష్ణ అన్నమాట. సో 2వ శ్లోకంలో భగవంతుడి గురించి తెలుసుకున్నాం. 3వ శ్లోకంలో 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పురుషోత్తముడుట. ఉత్తమ పురుషోత్తముడు ఎవరు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్షర అక్షర వీళ్ళకి అతీతంగా ఉత్తమోత్తముడైన ఇంకొకడు ఉన్నారనమాట. ఆయన ఎవరుట? వేదాలలో చెప్పబడిన పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి పర్పట్ ఎవరన్నా. అర్థమైందా? 3వది ఏంటంటే పురుషోత్తముడు అంటున్నారు. ఆయన్ని ఉత్తమ పురుషోత్తముడు. ఆ ఉత్తమ పురుషోత్తముడు గురించి ఎక్కడుందిట? వేదాల్లో ఉందిట. ఆ వేదాలందు ఆయన ప్రసిద్ధి చెంది ఉన్నారట. ఆయన గురించి చెప్తున్నాడు. చదవండి మాతాజీ ఫస్ట్ పారాగ్రాఫ్. భాష్యం చదవండి ఎవరన్నా. హరే భాష్యం కృష్ణ మాతాజీ. ఎన్నో అధ్యాయం? 15వ అధ్యాయంలో 18వ శ్లోకం. చదువుతున్నారా మాతాజీ? బద్ధ ముక్త జీవులలో ఎవ్వరునూ దేవదేవుడైన శ్రీకృష్ణుని అతిక్రమింపజాలరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు. అనగా జీవులు మరియు భగవానుడు సర్వదా వ్యక్తిగతులే అని ఇచ్చట స్పష్టమగుచున్నది. వారిరువురి నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధ స్థితి యందు కాని ముక్త స్థితి యందు కాని దేవదేవుని అచింత్యమైన శక్తులను పరిమాణ రీతిని అతిశయింపలేరు. భగవానుడు మరియు జీవులు
ఉండండి మాతాజీ ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, బద్ధ జీవుడైనా సరే ముక్త జీవులైనా సరే ఎవరైనా సరే జీవి అని అన్నమాట. ఆ జీవులు ఎవరైనా సరేట భగవంతుడైన శ్రీకృష్ణుడిని మించి ఎవరు ఉండలేరన్నమాట. శ్రీకృష్ణుడే టాప్ మోస్ట్, ఆయన తర్వాతే కింద ఎవరైనా ఉంటారు తప్పించి ఆయన పైన ఇంకా ఎవరు లేరని. అందుకనే ఆయన్ని ఏమంటారట, పురుషోత్తముడు అని అంటారట. నోట్ చేసుకోండి. ఎవరైతే హైయెస్ట్ టాప్ మోస్ట్ లో ఉంటారు చూసారా, ఏ బద్ధ జీవుడు గాని ముక్త జీవుడు గాని ఎవరైనా సరే, ఈవెన్ బ్రహ్మదేవుణ్ణి కూడా మనం జీవుడు అనే అంటాం. ఆయన తొలి జీవి, ఫస్ట్ జీవి అన్నమాట. సో ఎవ్వరు కూడా కృష్ణాన్ని మించి ఉండరు అనమాట. అందుకని ఆయన్ని పురుషోత్తముడు అని అంటారు. అయితే ఎప్పుడు మనుషులు అనుకుంటూ ఉంటారు, మనము భగవంతుడి నుంచి వచ్చాం కదా, అంటే పార్ట్ అండ్ పార్సల్ కదా, కృష్ణ నుంచి వచ్చాం, ఆయన అంశలం. అలాంటప్పుడు ఆయన అంశ అయినప్పుడు మనందరం ఆయనతోటి ఈక్వల్ కదా అని అనుకుంటాం కదా. కానీ అది తప్పు అని. ఎలాగా అంటేను, బద్ధ జీవి అయినా సరే ముక్త జీవి అయినా సరే, ఆ ముక్త జీవులు కూడా వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్తూ ఉంటారు, ఆయన పోలిన లక్షణాలు కలిగి ఉంటారు, అయినా ఆయనతో సమానం కాదు అని చెప్తున్నాం. గుర్తుంది కదా మీకు? గుర్తుంది కదా? గుర్తుంది మాధవి. అవును. సో ఇప్పుడు ఏంటంటే, భగవంతుడికి ఉన్న శక్తులని ఏవేవైతే ఉన్నాయో అవి ఎవరు అధిగమించి ఉండలేరన్నమాట. ఇప్పుడు భగవంతుడికి షడైశ్వర్యాలు ఉన్నాయని చూడండి. సో ఆయనంత అందంగా ఇంకా ఆయన పైన ఇంకెవరు లేరు, ఆయనలాగా కూడా ఎవరు ఉండరు అనమాట. అలాగా ఆయనంత ఐశ్వర్యం. అందుకనే ఏం చెప్తారంటే శ్లోకంలో పరాశర ముని చెప్తారంటే, ఆల్ ఈ అని ప్రతి దానికి అన్నమాట, అన్నింటికంటే ఐశ్వర్యము, అందరికంటే ఎక్కువ ఐశ్వర్యం, అలాగా చెప్తారనమాట. అలాగే ఐశ్వర్యం గాని, రినౌన్సియేషన్ గాని, తర్వాత శక్తి కానీ, అలాంటివి ఏమి కూడా భగవంతుడిని మించి ఎవ్వరికి ఉండవు అనమాట. కాబట్టి అదే చెప్తున్నారు, భగవంతుడికి ఆయన అంటే పరిమాణంలో కూడా, అంటే ఇప్పుడు నాకు ఇంత ఉంది అంటే నాకు ఇంత ఉంది, అధికంగా ఉంది ధనం అని అంటేనూ కాదు. భగవంతుడికి ఇంత ధనం అని, అది అనంతమైన ఇది అన్నమాట ఐశ్వర్యం. సో అట్లాగా ఏ పరిమాణంతో కూడా మనం భగవంతుని యొక్క శక్తులని అధిగమించలేము. కాబట్టి ఏంటంటే భగవంతుడు పురుషోత్తముడు అని చెప్తున్నారు. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవరన్నా మనం భగవంతుడి అంశలమే కాబట్టి ఆయనతోటి మనం ఈక్వల్ అని అన్నారనుకోండి, అది కాదు. దానికి సమాధానం ఇక్కడ ఉంది. సరేనా? ఆయన పురుషోత్తముడు ఎందుకు అంటే ఆయనకు ఉన్న శక్తులని మించి ఇంకా ఎవరికి ఉండవు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత చదవడం అధ్యక్షం. భగవానుడు మరియు జీవులు ఒకే స్థాయికి చెందిన వారు లేదా సర్వ విధముల సమానులని భావించుట సమంజసము కాదు. వారిరువురి నడుమ ఉన్నతము మరియు సామాన్యము అనే విషయములు శాశ్వతముగా ఉండును. కనుకనే ఉత్తమ అను పదము ఇచ్చట ప్రాధాన్యమును సంతరించుకున్నది. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎవ్వరును అతిశయింపజాలరు. ఇచ్చట లోకే అను పదము ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా, ఉత్తమ పురుషస్త్వన్య అని చెప్తారు. యస్మాక్షరమతీతో హమక్షరాదిసి ఉత్తమ అని చెప్తున్నారు అనమాట. ఉత్తమ అంటున్నారు, ఫస్ట్ లైన్ లోనే అంటున్నారు. ఎందుకు? ఈ కారణాల వల్ల. ఏ కారణాల వల్ల? నశ్వరమైన దానిని దేనినైనా సరే అతిక్రమించిన వాడైన వాళ్ళు భగవంతుడు అనమాట. అనశ్వరము అంటే ఏది నశింపబలకుండా ఉంటుందో వాటన్నిటిని కలిపి. సో ఆయన ఉత్తమోత్తముడట, ఆయనే అయి ఉన్నారు అని, అందుకనే ఆయన్ని పురుషోత్తముడు అని కూడా అంటారు అని. పురుష ఉత్తమ అని తర్వాత రెండో లైన్ లో కూడా ప్రథిత పురుషోత్తమ అని అంటున్నారు. అంటే ఆయన ప్రసిద్ధుడు. ఎవరు? స్వయంగా భగవంతుడు. ఆయన్ని ఉత్తమ పురుషుడు అని అంటారట. అందుకని ఆ ఉత్తమ అనే మీనింగ్ ఏంటంటే, ఒక జీవి అనేవాళ్ళు భగవంతుణ్ణి ఎప్పుడూ ఆయనతోటి సమానంగా మనం అనుకోకూడదు. మనం కంపారిజన్ అనేది ఉండకూడదు అనమాట. మనం సామాన్య మానవులు, కానీ ఉత్తమమైన వాళ్ళు ఎవరో ఉన్నారు, పురుషోత్తముడు, ఆయనతోటి మనం ఈక్వల్ కాదు ఎప్పుడు అని చెప్పి ఇక్కడ అర్థం చెప్తున్నారు. చదవండి మాతాజీ. ఇచ్చట లోకే అను పదము పౌరుషాగమందు అంటే స్మృతుల యందు అని సూచించుతున్నది. నిరుక్తి నిఘంటువునందు నిర్ధారింపబడినట్లు వేద ప్రయోజనము స్మృతులచే వివరింపబడినది. లోక్యతే వేదార్థోనేన. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున వేదముల యందు వర్ణింపబడినాడు. ఈ విషయమున చాందోగ్యోపనిషత్తు 12.3 నందు ఇట్లు తెలుపబడినది. తావదేశ సంప్రసాదోస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతి రూపం సంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే స ఉత్తమః పురుషః. అనగా దేహం నుండి వెలువడి పరమాత్మ నిరాకార బ్రహ్మజ్యోతిని చేరి
తన రూపమున తనదైన ఆధ్యాత్మిక స్థితి అందు నిలిచియుండును. అతడే దేవదేవుడు. దీనిని బట్టి దేవదేవుడు పరంజ్యోతి అయిన తన ఆధ్యాత్మిక తేజమును ప్రదర్శించుచు వ్యాపింపచేయుచున్నాడని భావము. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు జీవుల హృదయమున నిలుచు పరమాత్మ అనేది అంశను సైతము కలిగి ఉన్నాడు. అతడే సత్యవతి పరాశరులకు వేదవ్యాసునిగా జన్మించి వేద జ్ఞానమును వివరించెను. చూసారా ఇప్పుడు ఏంటంటే ఆ దేవదేవుడు ఎవరైతే ఉన్నారో, పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటిట పరంజ్యోతి రూపంలో ఆయన నుంచి ఒక తేజం వస్తుంది కదా, ఆధ్యాత్మిక తేజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారట. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్న లోకాలన్నిట్లోనూ మనం తద్భాసేతే సూర్యో అని చెప్పుకున్నాం కదా. సో అక్కడంతా తేజం అంతా కూడా ఆయన నుండి వస్తుందని, అలాగే పరమాత్మ రూపంలో ప్రతి అంశంలో కూడా అంటే ప్రతి ఒక్క జీవిలో దానిలో అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నారు అని చెప్తున్నారు. అందుకనే ఆయన్ని పురుషోత్తముడు అని అంటారని. అయితే ఈ వేదాలన్నీ ఏంటంటే ఈ జ్ఞానాన్ని తెలియజేస్తాయిట. కృష్ణుడు ఎవరు, ఆ పురుషోత్తముడు అంటే ఎవరు, ఆయన చేసే పనులు ఏంటి అనే విషయాలన్నిటిని మనకి వేదాల ద్వారా తెలుసుకుంటాము. సో ఆ వేదాలన్నిటినీ ఎవరు రాశారట? సత్యవతి పరాశరుడు కుమారుడైన వేద వ్యాసుడు ఆ జ్ఞానాన్ని, అంటే ముందు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనమాట, ఆయన అవన్నీ రాసి పెట్టి ఉన్నారు. వేదాల జ్ఞానాన్ని అంతా వివరించి ఉన్నారనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వేదాలన్నిటి యొక్క సొల్యూషన్ కానీ సారం కానీ ఎసెన్స్ కానీ ఏది అనుకున్నా సరే అంతా ఏంటి అంటేను కృష్ణ గురించి తెలుసుకోవడమే అన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి చెప్పారు, స్మృతి అని అంటున్నారు. భగవంతుడు ఏది చెప్పినా సరే అపౌరుషేయ అని అంటారనమాట. ఏంటంటే ఆయన చెప్పిన దానికి ఇంకా వేరే పైన గాని ఇంకా ఏమీ ఉండదన్నమాట. ఆయన చెప్పింది శాస్త్రం అని చెప్తాను చూసారా, అంతే. ఆయన చెప్పిన దాన్ని ఇందులో కొంచెం మనం ఇలా యాడ్ చేయడం, ఎడిషన్లు చేయడం, డిలీషన్లు చేయడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. అందుకనే భగవంతుడు చెప్పిన దాన్ని అపౌరుషేయ అని అంటారు. ఇక్కడ పౌరుషాగమ మందు అంటున్నారంటే స్మృతుల్లో వాటన్నిటిలో కూడా ఇవే సూచించి చెప్పారట. స్మృతి అంటే ఏంటి, శృతి అంటే ఏంటి? స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకోవడం, అంటే మరల మననం చేసేది స్మృతి నామది. మననం చేసుకునేది మళ్ళీ ఏంటంటే కొన్ని మనకి రాసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మహాభారతం కానీ అట్లాంటివన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ స్టోరీ లాగా ఏవేవైతే చెప్పి ఉన్నారో వాటిల్లో మనము చదువుకుంటాము, చేసుకుంటూ ఉంటాం. వాటిని స్మృతి అని కూడా అంటాం అనమాట. చదువుకుంటాము, నెమరేసుకుంటాం. శృతి అంటే ఏంటంటే ఇప్పుడు వేదాలు కానీ ఇంకేమన్నా ఉంటాయి చూసారా, ఆ జ్ఞానం అంతా కూడా మనం ఒకసారి వింటాం అన్నమాట. శ్రవణం ద్వారా మనం నేర్చుకుంటాం. సరేనా? ఇప్పుడు ఇవి స్టోరీలు కదా, మహాభారతం అలా అనేవి స్టోరీ లాగా ఉంటాయి కాబట్టి అవి విన్న తర్వాత ఇప్పుడు నేను సేమ్ టు సేమ్ నేను ఏది చెప్పానో అది చెప్పాలి అంటే గనక మీకు ప్రాబ్లం అయిపోతుంది. కానీ అందులో కొంచెం పర్వాలేదు, విన్న తర్వాత విన్నది చెప్పడం అనమాట. కానీ శృతి అనేది ఏంటంటే వేదాల జ్ఞానం గురించి చెప్పడం. అప్పట్లో ఏంటంటే మనలాగా పెన్ను పుస్తకాలు పలకలు బల్పాలు అలా ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్ గా ఈ వేద అధ్యయనం ఎలా చేసేవాళ్ళు అంటే శిష్యులు వాళ్ళు కూర్చొని గురువు చెప్పింది వినడం, విన్న తర్వాత విన్నదాన్ని విన్నట్టుగా చెప్పడం అన్నమాట. అందులో ఏమో పొల్లుపోకుండా అలాగా శ్రవణం ద్వారా అభ్యాసం చేయడం, దాన్ని శృతి అంటారనమాట. అందుకనే వాళ్ళందరినీ అప్పట్లో ఏమనే వాళ్ళంటే శృతిధరులు అంటారు. ఒకసారి విన్న తర్వాత నేర్చుకొని దాన్ని అభ్యాసం చేసి చెప్పడం అన్నమాట. దాన్ని అలాగ చెప్తారు. 19th శ్లోకంలో దాని గురించి ఉంది, మనం చదువుకున్నాం. సో ఇట్లాగా ఏంటంటే భగవంతుడు వాటన్నిటిలోనూ ఉన్నది, భగవంతుడి గురించే ఉన్నది. అలాంటి ఉత్తమమైన పురుషోత్తముడి గురించి మనం తెలుసుకోవాలి అని ఇప్పుడు 16, 17, 18 ఫస్ట్ ఇది క్షరాక్షర అని తెలుసుకున్నాము. రెండోది కృష్ణ గురించి తెలుసుకున్నాం. ఏంటి అంటే అంతా కూడా ఆయనే మెయింటైన్ చేస్తూ ఉంటారని, మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో కూడా భగవంతుడే ఉన్నారని, తర్వాత అలాంటి ఆయన ఉత్తమ పురుషోత్తముడు అని. ఆ పురుషోత్తముడు ఏంటట, ఆయనకి ఎవ్వరు ధీటుగా ఎవరు ఉండరు. బద్ధ జీవులైనా సరే ముక్త జీవులైనా సరే ఎవరైనా సరే భగవంతుడితోటి ఎప్పుడూ సమానం కాదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు అంటే ఈ వేదాలన్నిటిలో కూడా ఆయన గురించే ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇది త్రిశ్లోకి భగవద్గీత అంటారు. ఎస్సెన్స్ ఆఫ్ వేదాస్ అని కూడా అంటారు అనమాట. అంటే వేదాల యొక్క సారము ఈ 3 శ్లోకాలు అని కూడా చెప్తారు. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. సార్ చెప్పండి మాతాజీ. స్మృతి నేను రాసుకుంటాను. స్మృతి
అంటే ఏమిటి? స్మృతి, శృతి. స్మృతి అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మహాభారతం ఉందనుకోండి మాతాజీ. ఉమ్, మహాభారతం ఉందనుకోండి, దానిలోంచి నేను చెప్తాను, అది మీరు వింటారు, చెప్తారు. అంటే సేమ్ సేమ్ చెప్పకపోయినా పర్వాలేదు, ఉమ్, దాన్ని కొంచెం గుర్తుపెట్టుకొని చెప్తారనమాట. శృతి అంటే ఏంటంటే వేదాలు కానీ వాటన్నిటిని అధ్యయనం చేసేటప్పుడు అందులో ఏదైతే ఉందో దాన్నే చెప్పడం. ఇప్పుడు మనం నేర్చుకోవాలి ఈ భాగవతము అలాంటివన్నీ ఒక స్టోరీ లాంటివి. కానీ ఈ వేదాలు వాటిని ఏంటంటే అవి వేదాల్లో వాటిల్లో శ్లోకాలు అవన్నీ ఉంటాయి చూసారా, అందులో మనం కొన్ని డిలీట్ చేయడము ఎడిషన్ చేయడము అట్లాంటివి ఏమి ఉండవు. ఒకవేళ మర్చిపోయినా కూడా పర్వాలేదు భారతం లాంటి వాటిల్లో. కానీ ఇది ఏంటంటే శృతి అనేది ఏంటంటే వేదాల్లో వాటిల్లో ఏవేవైతే శ్లోకాలు ఉన్నాయో వాటిని అలాగే నేర్చుకొని అలాగే చెప్పడం అన్నమాట. అలాగే అధ్యయనం చేయడము అని అంటారు దాన్ని. ఓకేనా? సరే మాతాజీ, కరెక్ట్. సో ఇట్లా ఇవి చెప్తూ ఉంటారు. సో అంటే మాతాజీ ఇప్పుడు ఈ రెండింటిలో శృతి స్మృతిలో వినడము ఒకటి కామన్, మనం చెప్పడం కామన్. కానీ విన్నట్లుగా చెప్పడం శృతి, మనకి జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పడము, జ్ఞాపకం చేసుకొని చెప్పడం స్మృతి. అంతేనా మాతాజీ? ఇప్పుడు నేను భగవద్గీత ఒక శ్లోకం చెప్పాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? మీరు వింటారు, విన్న తర్వాత ఆ శ్లోకాన్ని ఫుల్ చెప్పాలి. సరేనా? అందులో ఇది పోయిందా అది పోయిందా కొన్ని వర్డ్స్ వదిలిపెట్టేసి ఏదో దాన్ని పోయం అది పద్యం లాగా చెప్పేయడం కాదు. సరే, ఇప్పుడు నేను ఫుల్ శ్లోకం అన్నమాట అలాగా నేర్చుకొని చెప్పేదాన్ని శృతి అంటారు. శృతి అధ్యయనం చేయడం, అధ్యయనం చేయడం. ఎలా అధ్యయనం చేయడం? విని అధ్యయనం చేయడం. ఇప్పుడు నేను బుక్ ఇచ్చాను, బుక్ లో చూసి అంతేనా మాతాజీ? మావత్తు ఉండదు, శృతి సా క్రావడి ఉండే శృతిని. శృతి అంటే వినడం అన్నమాట. వినికిడి ద్వారా అధ్యయనం చేయడం అంటే నేర్చుకోవడం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అయితే ఇప్పుడు నేను మహాభారతంలో ఒక స్టోరీ చెప్తాను అనుకోండి. ఆ స్టోరీ చెప్పినప్పుడు ఏం స్టోరీ చెప్పుకుందాం? మనం మహాభారతం స్టోరీని చెప్పుకుందాం, పాండవులు కౌరవులు. సరేనా? ఏం చెప్తాను? ధృతరాష్ట్రుడు ఉన్నాడు, తర్వాత పాండురాజు ఉన్నాడు, తర్వాత వాళ్ళు ఎవరి పిల్లలు ఇవి అని చెప్పి వాళ్ళకి ఇంతమంది 5 పిల్లలు, పాండురాజుకి 5 పిల్లలు, 2 భార్యలు, ఇవి అని చెప్పుకొని నేను పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను. మీరేం చేస్తారు? దాన్ని విడమర్చి చెప్పచ్చు. 2 అన్నదమ్ములు ఉన్నారట, వాళ్ళల్లో 2 ఒక ఆయన గుడ్డి ఆయనట, తర్వాత తమ్ముడు దీనికి వెళ్ళాడట, ఇక్కడ అరణ్యానికి, అంటే భార్యలు 2తోటి బయటకు వెళ్ళాడట. అప్పుడు ఆ సింహాసనాన్ని ధృతరాష్ట్రుడు కూర్చున్నాడట. మళ్ళీ వచ్చిన తర్వాత ఈయనకి ఇచ్చాడు. లేకపోతే ఏంటంటే మనం మామూలుగా చెప్పాడు, వీళ్ళిద్దరి మధ్య ఆ సింహాసనం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కౌరవులందరూ చనిపోయినారు, పాండవులకి పట్టం కట్టారు, అంతే. కానీ మళ్ళీ మనం ఏం చెప్తామంటే దీన్ని మనం ఎలాబొరేట్ గానే చెప్పొచ్చు. నేను ఎలాబొరేట్ గా చెప్పిన దాన్ని మీరు మామూలుగా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేశారు? విన్నారు కదా, విన్నదాన్ని ఏం చేస్తున్నారంటే సేమ్ టు సేమ్ నేను చెప్పింది మీరు చెప్పట్లేదు. సరేనా? అయితే శృతి అనేది ఎట్లా ఉంటుందంటే స్మృతి ఒకటి, శృతి అనేది ఏంటంటే దాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాను, ఏంటి? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని చెప్పాను అనుకోండి. మీరు దాన్ని సేమ్ టు సేమ్ చెప్పాలి, విని నేర్చుకోవాలి. నేను బుక్ లో రాశాను, డిస్ప్లే చేశాను అట్లా కాదు. సరేనా? శ్రవణం ద్వారా అభ్యాసం చేయడం. శ్రవణం ద్వారా రాగం కూడా మీరు చెప్పినట్టే చెప్పాలి. అంటే వేదం చదివేటప్పుడు ఎలా చదవాలి? కరెక్ట్. దీర్ఘం ఉన్న చోట దీర్ఘము, పొల్లున్న చోట పొల్లు. కరెక్ట్. ఇప్పుడు మీరు చూడండి, వేద పాఠశాలల్లో వెళ్తే అక్కడ పిల్లలందరూ వాళ్ళ చేతిలో పుస్తకాలు ఏమన్నా ఉంటాయో మీరు చూసారా? ఎప్పుడన్నా చూసారా వేద పాఠశాలల్లో? అవి చూసారా మీరు? తిరుపతి వెళ్ళినప్పుడు చూడండి. లేకపోతే చిన్న చిన్న పిల్లలందరూ ఉంటారు, చక్కగా చిక్క పెట్టుకొని, వాళ్ళందరూ పంజలు కట్టుకొని ఉంటారు కదా. వాళ్ళందరూ ఇలా నుంచొని చెప్పేస్తూ ఉంటారు, టపటపా చెప్తూ ఉంటారు. అక్కడ నుంచొని వాళ్ళ గురువు చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళు విని వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. అవన్నీ వాళ్ళు రాసుకోవడం చేసుకోవడం ఏమి ఉండవు. అర్థమైందా? అవును. సో అట్లాంటి వాళ్ళని శృతిధరులు అంటారనమాట. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ఆ జ్ఞాపక శక్తి గాని, ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది చూసారా? ఒక్కసారి చెప్పంగానే
తీసుకోగలిగిన కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళకి ఉండదన్నమాట. అలాంటివన్నీ లేవు కాబట్టి నిన్న మీరు అడిగారు శ్లోకం, నేను మళ్ళీ క్లాస్ అయిపోయి మీకు చెప్తాను. నిన్న మీరు అడిగారు, నేను చెప్పాను, మళ్ళీ అదే ఇప్పుడు వస్తుంది. ఏ శ్లోకం చెప్తాను. 1.1.10 1.1.10 లో ప్రాణాయాల్పేషు సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్య ఉపహృత అని అంటారనమాట. అంటే ఏంటంటే ఈ కలియుగంలో ఈ విషయం ఎవరు చెప్తున్నారు? భాగవతం క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి? ఋషులు చెప్తున్నారనమాట. ఎవరు? ఋషులు అడుగుతున్నారు. ఎవరి? సౌనకాది ఋషులందరూ సూత గోస్వామిని అడుగుతున్నారు అనమాట. అప్పుడు చెప్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు? సర్వ మానవాళికి శ్రేయస్కరమైనది ఏంటి అని. ఎందుకు కావాలట? ఈ కలియుగంలో జనాలందరూ ఇలా ఉంటారట. ఏమేమి ఉంటారట? 5 రకాలుగా ఉంటారు. అల్పాయుష్కులుగా ఉంటారట, కలహ స్వభావులుగా ఉంటారట, రెండోది. మూడోది బద్ధకస్తులుగా ఉంటారట. నాలుగోది తప్పుదారి పట్టిన వాళ్ళుగా ఉంటారట. ఎవరైనా వచ్చి ఇది కరెక్ట్ అని చెప్తే వాళ్ళు నమ్మరన్నమాట. నిజం చెప్పిన వాళ్ళని నమ్మరు. తప్పు చెప్పిన ఎవరైనా తప్పుదారి పట్టిస్తుంటే వాళ్ళని నమ్మి వాళ్ళ వెనకాల గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతూ ఉంటారట. మంద భాగ్యులుగా ఉంటారట వాళ్ళందరూ. సో ఇలాగా అందరూ ఇలాగా కలియుగంలో ఇలా ఉంటూ ఉంటారట. ఈ 5 రకాలుగా ఉంటారట. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఈజీగా శ్రేయస్కరంగా ఉండేది ఏంటి చెప్పమని చెప్పేసి అడుగుతారనమాట. ఎవరు? శౌనకాది ఋషులు అడుగుతారు. ఎవరిని? సూత గోస్వామిని అడుగుతారనమాట. కాబట్టి కలియుగంలో జనాలు ఇలా ఉంటారు కాబట్టి ఒకసారి చెప్పితే మనకు అర్థం కాదనమాట, గుర్తుండదు. ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు. ఎందుకంటే మందభాగ్యులుగా ఉంటాము. మనకి జ్ఞానం కూడా అంత ఉండదన్నమాట. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి కలియుగంలో జనాలు ఇలా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కలహ స్వభావులుగా ఉంటారన్నమాట. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడాం అనుకోండి, దానిలోంచి ఎట్లా ఫైటింగ్ చేయాలి, వాళ్ళతోటి కొట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉంటారన్నమాట. కలహ స్వభావం, ఆ స్వభావమే ఉంటుందట వాళ్ళలో. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఎవరైనా సరే ఈ కలియుగంలో అంత ఈజీగా తీసుకోలేరు అని చెప్తారు. అప్పటి రోజుల్లో ఏంటంటే వాళ్ళు అంత తెలివిగాను ఉండేవాళ్ళు, అంత బాగాను భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు, అల్లే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు అనమాట. 19th శ్లోకంలో వీటి గురించి చెప్తారు. అప్పుడు మనం చదువుకుంటూ ఇంకా ఈజీగా అర్థం చేస్తాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని శృతిధరులు అని కూడా పిలుస్తారు. సరేనా మాతాజీ? సరే మాతాజీ, ఇది అర్థమైంది. నోట్ చేస్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. 10వ అధ్యాయంలో ఉన్నాయి కదా చతుశ్లోకి, దాన్ని అంటారు కదా, మరి దీన్ని కూడా అంటారా? దీన్ని చతుశ్లోకి అంటారు, దీన్ని త్రిశ్లోకి అంటారు. త్రిశ్లోకి భగవద్గీత అంటారు. 3 అంటే మూడు శ్లోకాలు. ఏమేమి? 16, 16, 17, 18. 16, 17, 18 ఈ మూడింటిని త్రిశ్లోకి భగవద్గీత అంటారు. ఇంకా ఏంటంటే ఎస్సెన్స్ ఆఫ్ వేదాస్ అంటారు. వేదాల యొక్క సారం ఏంటి అని ఈ 3 శ్లోకాల్లో చెప్పారనమాట. సో ఇప్పుడు మనము తెలుసుకున్నాం ఏంటి అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలిట అంటేను ఇక్కడ 19th శ్లోకంలో మనకు చెప్తున్నాడు అనమాట. భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి చెప్తున్నాడు. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సా సర్వ విభజతి మాం సర్వభావేన భారత. చదువుతారా? రిపీట్ చేయించాలా? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. యా మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విభజతి మాం సర్వభావేన భారత. సూపర్. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ. హరి కృష్ణ మాత. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ. చదవండి.
ఒకరి తర్వాత ఒకరు. యో యో మా మా చదవండి చదవండి మీరు చదవండి. చదవండి మాతాజీ. బరువు నేను యో తీసుకొని చేస్తానా యో నేనా? యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. చదవండి హరే మాతాజీ. హరే కృష్ణ యో చదవండి. మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. హరే యో కృష్ణ. మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతే మాం సర్వభావేన భారత. హరే హరే కృష్ణ మాతాజీ. చదవండి యో మాతాజీ. మామేవ మా సంహోఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్రుజాతి మాం సర్వభావేన భారత. ఓకే, నెక్స్ట్. అనువాదం చదవమంటారు మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా శ్లోకం? సరే చదవండి, అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ భరత సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తి యుక్త సేవయందు సంపూర్ణముగా నిమగ్నయుండును. ఇప్పుడు భారత అంటే ఆ అర్జునుడిని పిలుస్తున్నారు అనమాట. భరత వంశానికి కదా చెందినవాడని. ఎప్పుడైతే ఎవరైతే ఈ పురుషోత్తముని భగవంతుడని ఇప్పుడు ఆ ముందు మనం చెప్పుకున్నవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుడిని పురుషోత్తముడు అని ఆయన ఉన్నారు, ఆయనే అన్ని చేస్తూ ఉన్నాడు ఇవి అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సర్వజ్ఞులుట. ఆ సర్వజ్ఞులు వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఎల్లప్పుడూ నా భక్తియుత సేవ చేస్తూ వాళ్ళు నా సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు. అంటే అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అలా చేస్తూ ఉంటే ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అలా చేస్తుంటారు. వాళ్ళు వేరే ఏమీ అవసరం లేదనమాట. కర్మలు అవన్నీ ఏం చేయరు, భగవంతుని యొక్క సేవ ఒక్కటే చేస్తారు. యోగక్షేమం వహామ్యహం. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు భగవంతుడు నన్ను చూస్తారు అని చెప్పేసి, అన్నిటికీ ఆయన కారణం అన్నప్పుడు ఆయన చూస్తారు అని వాళ్ళకి నమ్మకం అన్నమాట. అలా ఉండి వాళ్ళు 24 గంటలు భగవంతుని యొక్క సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటారు అని చెప్తున్నారు. భాష్యం చదవండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్. నేను నేను చదువుతా. చదవ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాత్రం. జీవుల యొక్క పరతత్వం యొక్క సహజ స్థితికి సంబంధించిన తాత్విక విచారములు లేదా కల్పనలు పెక్కుగలవు. కానీ తనను పురుషోత్తమునిగా తెలుసుకొనిన వాడే వాస్తవమునకు సర్వమును ఎరిగిన వాడని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఈ శ్లోకం నందు వివరించుచున్నాడు. అపరిపక్వ జ్ఞానము గలవాడు పరతత్వమును గూర్చిన ఊహా కల్పనల యందే కాలమును గడిపినను, సంపూర్ణ జ్ఞానం గలవాడు అట్లు కాలంను వృధా పరపక కృష్ణ భక్తి రసభావన యందు ప్రత్యక్షంగా నిలుచును. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవ యందు అతడు పూర్ణంగా నిమగ్నుడవును. భగవద్గీత ఎందంతటను ఈ భక్తి యోగమే నొక్కి చెప్పబడినది. ఆయనను పరతత్వము మరియు జీవులు సమానమే అని భావించడు మూర్ఖ వాక్యాతలు పెక్కురు కలరు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవుల యొక్కయు పరబ్రహ్మం యొక్క సహజ స్థితికి సంబంధించిన తాత్విక విచారం. అంటే జీవులు ఎవరు, తర్వాత జీవులలో ఉండే పరబ్రహ్మ, వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలన్నమాట. కానీ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు, ఏవో ఊహాగానాలు చెప్తూ ఉంటారు కదా. కానీ ఎవరైతే పురుషోత్తముడు భగవంతుడిని కరెక్ట్ గా ఆయన ఏంటి అనేది నిజాన్ని తెలుసుకొని ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళే భగవంతుడిని తెలుసుకుంటారు అని, నన్నే తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అపరిపక్వ జ్ఞానము అంటే పరిపక్వం కాని జ్ఞానం అన్నమాట. ఏదో మిడిమిడి జ్ఞానం, మనకేదో ఒకటి లైన్ తెలవంగానే మనకి అన్ని తెలిసిపోయింది అని అనుకుంటాం చూసారా, అలాంటి జ్ఞానంలో బతుకుతూ ఉంటారట. అపరిపక్వ జ్ఞానంలో బతుకుతూ ఉంటారట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఊహల్లోనే ఊహ కల్పనలు చేసుకుంటూ ఉంటారట, ఇది ఇట్లాగా అది అట్లాగా అని. కానీ అలా అనుకుంటూ మనం టైం ని వేస్ట్ చేయకుండా మనం ఏం చెప్పాలి, మన శాస్త్రాల్లో వాటిల్లో ఏం చెప్పుకున్నదో దాని ద్వారా మనం తెలుసుకొని భగవంతుడిని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట.
సో ఈ రకంగా మనం భగవంతుడిని తెలుసుకోగలిగితే ఆయన యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము అని చెప్తారు. లేదు అంటే గనక మనం ఏం చేస్తామంటే ఈ మూర్ఖపు అజ్ఞానంతో వచ్చి వాళ్ళు ఏవో వాళ్ళ ఊహా కల్పనల ద్వారా చెప్తూ ఉంటారు చూసారా, వాటి గురించి మనం వింటూ మన టైం ని వేస్ట్ చేసుకుంటామట. హరే వి కృష్ణ కుమారి మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. నెక్స్ట్ చదువు. పారాగ్రాఫ్ వి కుమారి మాతాజీ చదవండి. హరే చదవండి కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. వేద జ్ఞానము శృతి అని పిలువబడును, అనగా అది శ్రవణము ద్వారా అభ్యసించబడినది. వాస్తవం నాకు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రామాణిక ప్రతినిధుల నుండియే వేద విజ్ఞానమును గ్రహింపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రతి విషయమును చక్కగా వివరించి ఉన్నందున ప్రతి ఒక్కరూ దీని నుండియే శ్రవణమును చేయవలెను. అంతేకాని కేవలము సుకారములు వంటి జంతువుల వలన వినుట మాత్రమే చాలదు. విషయమును ప్రామాణికుల నుండి అవగతము చేసి కొనుటకు ప్రయత్నించవలెను. కానీ కేవలము పాండిత్యముతో ఊహాగానములను చేయరాదు. జీవులు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అధీనులైనని ఎరగవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని వాక్యము అనుసరించి దీనిని అట్లు అవగాహన చేసుకొనిన వాడే వేదములు ప్రయోజనములు ఎరిగిన వాడగును. ఇతరులెవ్వరును వేద ప్రయోజనములను ఎరగలేరు. హరే కృష్ణ మాతాజీ. అంటే బాగుంది కదా. ఈ పారాగ్రాఫ్ మీరు కావాలంటే మంచిగా అండర్లైన్ చేసి ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వేదం శృతి అంటే ఏంటి చెప్పారు, తర్వాత వేదాల్లో ఏం చెప్పారు అని చెప్పారు. వేదాల యొక్క ప్రయోజనం ఏంటి, వేదాల యొక్క ప్రయోజనం ఏంటి అంటేను స్వయంగా భగవంతుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. అయితే ఈ వేదాల యొక్క ప్రయోజనాన్ని గురించి ఎవరు తెలుసుకోగలుగుతారట అంటే ఎవరైతే భగవంతుడిని గురించి తెలుసుకోగలుగుతారో వాళ్ళే ఈ వేదాల యొక్క ప్రయోజనం గురించి తెలుసుకుంటారట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే భగవద్గీత వీటన్నిటిని ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు కృష్ణుని గురించి వాళ్ళని గురించి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. అయితే అవి వాళ్ళ సొంత ఊహా కల్పనలతోటి మాట్లాడిన విషయాలు కానీ శాస్త్రాల్లో చెప్పినవి కాదు అని. ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలట, ఒక ప్రామాణిక ఆచార్యుడి నుంచి మనం శ్రవణం చేయాలన్నమాట. లేకపోతే గనక ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు చూసారా, కేవలము సూకరముల వంటి జీవుల వలె వినుట మాత్రమే చాలదు. అంటే సూకరాలంటే పంది అన్నమాట. ఆ పందులు లాంటివి ఏం చేస్తాయి, అవి ఏదో బురదలో పడి దొరుకుతూ ఉంటాయి, అవి ఏం వింటాయో మనకు తెలియదు అనమాట. అలా వినడం కాదనమాట. మన ప్రామాణిక ఆచార్యుల నుంచి మనం తెలుసుకొని వాటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయాసపడాలన్నమాట. అర్థం చేసుకున్న తర్వాత వాటి గురించి తెలుసుకుంటే అప్పుడు కృష్ణ ఎవరని తెలుస్తుంది. అంతేకాని కేవలం నాకు పాండిత్యం అంటే నాకు ఇప్పుడు తెలుగు గ్రామర్ బాగా వచ్చేసింది, సాంస్క్రిట్ బాగా వచ్చు, అయితే నేనేం చేస్తాను, నాకు సాంస్క్రిట్ బాగా చదవడం వచ్చు కదా అని నేను సాంస్క్రిట్ లో ఉన్న ఈ శ్లోకాలు ఇవన్నీ చదువుతున్నాను అనుకోండి, అసలు దానిలో ఉన్న అర్థం ఏంటి అని నాకు తెలియనప్పుడు నాకు ఉన్న పాండిత్యం ఏంటి, ఆ సాంస్క్రిట్ చదివే పాండిత్యం, దాన్ని ఇక్కడ నేను అప్లై చేయలేను అనమాట. అన్లెస్ అంటిల్ నేను ఎవరైనా ఇది ఆల్రెడీ చదువుకొని ఉండి తెలుసుకొని ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేను విని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకుంటేనే అప్పుడు జీవులు ఏంటి, భగవంతుడు ఏంటి అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం తెలుస్తుందో చూడండి, జీవులు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అధీనులు అంటే మనందరం భగవంతుడి మీద డిపెండెంట్ అయి ఉన్నాం. మనంతటా మనం స్వతంత్రం కాదనమాట. కాకపోతే మనం స్వతంత్రంగా ఉన్నాము అని అనుకొని మనం అలాగ జీవిస్తూ ఉన్నాం. తర్వాత పారాగ్రాఫ్ లో కూడా చెప్తారనమాట. అలా మన స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాంటే మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ నేనే బాస్ని అని అనుకుంటున్నాం అనమాట, నేనే యజమాని అని అనుకుంటున్నంట. కానీ అది కాదు మనం తెలుసుకోవాల్సింది అని. ఇక్కడ వేద జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని శృతి అని అంటారు అని. అంటే భగవంతుని ద్వారా చెప్పబడింది అనమాట, అది శృతి. దానిలో ఇంకా ఏమి మార్పులు గీర్పులు చేయడం గాని ఇంకా అలాంటివి గాని ఏమి ఉండవన్నమాట. అయితే ఏంటంటే ఈ భగవంతుడి ద్వారా చెప్పబడిన వాటిని అపౌరుషేయం అని అంటాను చూసారా, అదనమాట. ఇంకొకటి ఏంటంటే అదే ట్రూత్ అని, అంటే అదే నిజం అన్నమాట. దాన్నే అదేంటి
ఇటర్నల్ ట్రూత్ అంటాం అన్నమాట. ఇటర్నల్ ట్రూత్ అంటే ఏమంటారు మాతాజీ? మన మాతాజీ తను చెప్పండి. నమ్మిందే అది అన్నట్టు మాతాజీ, తను కాదు, అనుకున్నది తను నమ్మిందే. సూర్యుడు నాగచంద్రిక ఉదయం మాతాజీ, దివ్యమైన సూర్యు దివ్యమైన సత్యం అంటాం అనమాట ఈటర్నల్ అంటే. సో అది అన్నమాట. దాన్ని భగవంతుడు చెప్పింది అది అంతే. దానికి వేరే ఏమి ఇంకా ఆల్టరేషన్స్ గిల్టరేషన్స్, అలా ఎందుకు చెప్పాడు, ఇలా ఎందుకు చెప్పలేదు, అలా చెప్పలేదా, అదంతా ఏమి ఉండదన్నమాట అందులో. అది శృతి అని అంటారు. ఇందాక మనం స్మృతి అంటే కూడా ఏం చదువుకున్నాం చూసారా? స్మృతి అంటే ఏంటంటే అది ఒక హిస్టరీని ఏదైనా చదువుతున్నాం చూసారా? ఇప్పుడు మహాభారతం, ఈ రెండిటి యొక్క మీనింగ్ ఎక్కడ ఉందట అంటేను, శృతి అండ్ స్మృతి యొక్క మీనింగ్ మహాభారతంలో భీష్మ పర్వంలో ఉందట. భీష్మ పర్వంలో ఉందట. సో అందులో చెప్పారట స్మృతి అంటే ఏంటి, శృతి అంటే ఏంటి అని. సో ఇట్లాగా భగవంతుడి గురించి చెప్పినవన్నీ మనం అందుకనే ఏంటంటే ఇది శ్రవణం ద్వారా అభ్యసిస్తూ ఉంటాము అని చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వేద జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. అలా తీసుకోవడం ఇప్పుడు భగవంతుడు స్వయంగా భగవద్గీత చెప్పారు. ప్రతి విషయాన్ని చక్కగా వివరించి చెప్పారు. అయితే వేరే వేరే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నా చేసినా గాని భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పున్నారో అది అన్నమాట. దాన్ని మనము శ్రవణం చేయాలి అని చెప్తున్నారు. అలాంటప్పుడే మనం ఏంటంటే ఈ వేదాల యొక్క ఇది ఏంటి అని మనం అర్థం చేసుకోగలుగుతాము. మనం ఆ ప్రయోజనం ఏంటి అని కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఇది స్ట్రక్ అయిపోయింది. వేదాల యొక్క ఆ ఏమన్నాము ప్రయోజనం, వేదాల యొక్క ప్రయోజనం ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఇది నెక్స్ట్ ఎక్కడ వివరించబడింది మాతాజీ? భీష్మ పర్వంలో భీష్మ పర్వంలో చెప్తామండి. ఇది 6th చాప్టర్ లో 25 నుంచి 42 వాటిల్లో చెప్పారట. సరే సరే. ఇది స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ నేను ఒకసారి షేర్ చేస్తాను. సరే మాతాజీ, ఒకసారి చెప్పరా శ్లోకాలు? 45 నుంచి 25 నుంచి 42. ఓకే. ఇది భాగవతం మాతాజీ ఇప్పుడు చెప్పింది 25. భారతం, మహాభారతం. మహాభారతంలో భీష్మ పర్వంలో చెప్పారట. ఓ, ఇది నాకు మీ క్లాసెస్ విన్నప్పుడు మాకు చెప్పారు. సో నేను ఎప్పుడు మళ్ళీ వెనక వెళ్ళి చూడలేదు వాటిని. చెప్పినవి చెప్పినట్టుగా అట్లాగే రాసుకున్నాను అనమాట అంతే. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదువు. ఈ శ్లోకంలోని భజతి అను పదము ఎంతో ముఖ్యమైనది. వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. సాధారణంగా కృష్ణ భగవానుని భక్తియుత సేవా సంబంధంలో భజతి అను పదము అనేక చోట్ల వాడబడినది. కృష్ణ చైతన్యమున భక్తియుత సేవలోనే నెలకొనినచో మానవుడు సమస్త వేద జ్ఞానమును నెరిగినవాడుగా భావింపబడును. కనుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నెలకొననిచో పరమ సత్యమును అవగాహన చేసుకొనుటకై ఏ ఇతర ఆధ్యాత్మిక విధానము అవసరం లేదని వైష్ణవ పరంపరలో చెప్పబడెను. భగవంతుని భక్తియుత సేవలో నెలకొని ఉండుట చేత అతడు అది వరకే యథార్థ స్థితిని అందుకొనిన వాడగును. పరతత్వమును గూర్చిన అవగాహన కొరకై కావలసిన ప్రాథమిక విధానాలన్నింటినీ వారు ముగించిన వారగుదురు. కానీ ఎవరైనాను లక్షలాది జన్మలలో పరతత్వమును గూర్చిన ఊహాగానాలు తత్వ విచారణల పిమ్మట కృష్ణుడే దేవాది దేవుడు, ప్రతి ఒక్కరూ అతడినే శరణు వేడవలెను. వాస్తవ విషయములను అవగాహన చేసుకొనలేక పోయినచో అతని లక్షలాది జన్మల తత్వచింతన సమస్తము వృధా కాలవ్యయం అగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భజతే మా అంటే భగవంతుడు నన్ను ఎవరైతే పూజిస్తారో తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు నా గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారు అన్నమాట. సో అది ఎలాగా అంటేనో సేవ, భక్తియుత సేవ ద్వారా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మనం ఏంటంటే అందుకనే ఈ వేదాలు అవన్నీ నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమతో కృష్ణ అంటే ఎవరు అని మనం తెలుసుకొని మన ఆచార్యుల ద్వారా తెలుసుకొని ఆయనకి భక్తియుత సేవ ఎలా చెయ్యాలి అని
చేస్తామనుకోండి, అప్పుడు మనం వేదాల జ్ఞానం అంతా తెలుసుకున్న వాళ్ళం అవుతాంట. ఎప్పుడైతే ఒకటి చెప్తారు తెలుసా, చైతన్య చరితామృతలో మన క్లాస్ లో చెప్పుకున్నాం. ఎవరైతే భగవంతుడి నామాన్ని పలుకుతూ ఉంటారో, వాళ్ళు 24 గంటలు పలుకుతూ ఉంటారో, వాళ్ళు యజ్ఞాలు చేసిన వాళ్ళతోటి సమానంట, తపస్సులు అవన్నీ చేసిన వాళ్ళతోటి సమానంట, వేదాలు చదువుకున్న వాళ్ళతోటి సమానంట, ఇవన్నీ చేసినవన్నిటితోటి సమానం అవుతుందిట. కాబట్టి మనము ప్రేమతోటి భగవంతునికి భక్తియుత సేవ చేయాలన్నమాట. సేవ చేస్తూ మనం భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉండాలి. ఆయనే పరమ సత్యం అని మనం తెలుసుకుంటే చాలు, ఇంకా వేరే ఏ విధానాలు అవసరం లేదనమాట. మనం భక్తి అనేది, ప్రేమతోటి భక్తి అనేది చేస్తే చాలు అని చెప్పేసి చెప్తున్నారు. అంతే తప్పించి మనం ఎన్నో లక్షల జన్మలు తీసుకొని ఉంటాము, అయినా సరే మనం ఎవరెవరో చెప్పిన ఊహాగానాలు కానీ ఇవేవేవో చెప్తూ ఉంటారు కదా, అవన్నీ వింటూ ఆ తాత్విక పద్ధతులు ఇవేవేవో ఉంటాయి చూసారా, వాటన్నిటి ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోలేమన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుని శరణు పొందుతామో, ముందు శ్లోకంలో చదువుకున్నాము, ఎలా నన్ను శరణు పొందుతారు అన్నారు, అలాగా భగవంతుడిని శరణు పొందుతూ మనం భక్తియుత సేవ చేస్తాం చూసారా, అప్పుడు మనం చేసుకోగలుగుతాము. లేకపోతే గనక మనంతా చేసే ఇదంతా కూడా ఏంటంటే వృధా వృధా ప్రయాస అని చెప్తారనమాట. అయితే మనకి శ్రీల ప్రభుపాద ఒక అనాలజీ చెప్తారనమాట. ఏంటంటే ఎప్పుడైతే మనము భగవంతుడి నామము అవన్నీ చేస్తూ ఉంటాం చూసారా, అలాంటప్పుడట మన జీవితం ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉంటుందిట. లేదు అంటే గనక మనం ఎంతైనా చేయండి, బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్తాను చూసారా, అలాంటిది ఒక శవానికి ఎలా అయితే అలంకారం చేస్తామో మనకి మనసులో భక్తి ఉండదు, ఏమీ ఉండదు. కానీ నేను ఏదో చేశాను అని చెప్పేసి నేను వెళ్ళానా, పూలమాల కట్టేశాను, కబుర్లు చెప్పుకుంటూ వచ్చాను, చేశాను, అలాగే నేను ఇంత చేశాను అని చెప్పుకుంటూ ఉండం. ఆ చేసే సేవకి ఏంటంటే మనం ప్రేమతోటి భక్తితోటి చెయ్యాలట. అలాంటి చెయ్యనిది ఏంటంటే వృధా ప్రయాస అని చెప్తారు. దాన్ని ఏం చెప్తారంటే ఒక శవానికి అలంకారంతో ఉన్నదాన్ని సమానంగా అని చెప్పి ఒక అనాలజీ చెప్తారనమాట ప్రభుపాద. కాబట్టి ఇప్పుడు మనం భక్తియుత సేవ అనేది చేస్తూ ఉండాలి. అంతే తప్పించి ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు అని ఇన్ని మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా మనం ఎవరైతే పరంపరలో ఉంటూ ఉన్నారో ఆ ఆచార్యుల ద్వారా మనం విన్నాం అనుకోండి, చదువుకుని కృష్ణుని గురించి ఆయన ఎవరు అనేది తెలుసుకోవాలట. తెలుసుకుంటే ఏమవుతుందట, లాస్ట్ శ్లోకం చెప్తూ ఈ చాప్టర్ ఫినిష్ చేస్తాను అనమాట. కృష్ణ ఏం చెప్తున్నాడు, భగవంతుడు పాపరహితుడమైన ఓ భరతవంశ కుమారుడా, ఈ వేదాలన్నిట్లో ఉన్న ఈ అత్యంత రహస్యమైన భాగాన్ని ఇప్పుడు ఏం చెప్పారు, ఆ వేదాల్లో ఏముందిట, నా గురించే ఉంది, నేను ఎవరు అనుంది, జీవుడు ఎవరు అనుంది, జీవుడు ఏం చెయ్యాలి అనుంది. ఆ వేదాలన్నిటి కర్తని నేనే. ఆ వేదాలను తెలుసుకోవడం అంటే నన్ను తెలుసుకోవడమే అని చెప్పేసి వేదాల యొక్క సారాంశాన్ని కూడా నేను అన్నిటినీ నీకు చెప్పాను. ఎవరైతే బుద్ధిమంతుడు అవి ఉంటారో వాళ్ళు వీటన్నిటినీ అర్థం చేసుకొని ఉంటారో, వాళ్ళు అర్థం చేసుకొని ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు చేసే ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధిస్తారు, పరిపూర్ణత కూడా సాధిస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే భగవంతుడు ఏంటి అంటే శుద్ధ భక్తి అనేది చెయ్యాలి అని. అయితే ఆ శుద్ధ భక్తి అనేది ఎలా చేస్తాం, కేవల భక్తి అంటాం, అనన్య భక్తి అంటాం, అవన్నీ చెప్తాం కదా, ఇందాక చెప్పాను. అన్యాభిలాషిత శూన్య జ్ఞాన కర్మాది అనావృతం. మనకి వేరే అభిలాష ఏమి ఉండకూడదు. ఈ భౌతికమైన విషయాల అభిలాష అంటే నాకు అది కావాలి ఇది కావాలని అవసరం లేదన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడికి మొత్తం సరెండర్ అయ్యి మనం చేస్తూ ఉంటామో, అన్య అభిలాష లేకుండా అనన్య భక్తి చేస్తూ ఉంటామో, అప్పుడు ఏంటట, మనలో ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోతూ ఉండట. అలా ఎలా అయితే సూర్యుడు అంతా వచ్చి మొత్తం ప్రతి చోట ఎలా అయితే ఆ అంధకారాన్ని పోగొట్టేసేసి వెలుగుని నింపుతారో, అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే దీపం వెలుగుతుంది అని. ఇదే విషయము 10th చాప్టర్ లో కూడా ఒక శ్లోకం చెప్తారు, చతుశ్లోకి భగవద్గీతలో చెప్తారు. మీలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞాన దీపేన భాస్వత అని చెప్తారు. ఆ జ్ఞానాన్ని, జ్ఞానం అనే దీపాన్ని నేను వెలిగిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఏంటంటే మనలో ఉన్న సర్వ పాప దోషాలన్నీ కూడా పోతాయట ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తెలుసుకొని ఆయనకి భక్తియుత సేవ చేస్తామని. కాకపోతే ఏంటంటే హృదయ దౌర్బల్యం అంటున్నారు. మన హృదయంలో మనల్ని మనం కట్టుపడిగి ఉండేటట్టుగా చేసుకోలేకపోతున్నాం, అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. కంట్రోల్ చేసుకోకుండా ఏం చెప్తున్నా అంటే ప్రతి దాని మీద ఆధిపత్యం కావాలి అని అనుకుంటున్నాం అనమాట. దాన్ని హృదయ దౌర్బల్యం అంటున్నారు. అధికారం చలాయించాలి అని ఉంటూ ఉన్నారు కాబట్టే మనం ఇలాగా బాధలు పడుతూ ఉన్నాము, కష్టాలు పడుతూ ఉన్నాము. మన జీవితంలో ఉండే సమస్యలకు అన్నిటికీ కారణం కూడా ఈ హృదయ దౌర్బల్యమే కారణము అని.
కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి అనే విషయాల గురించి, ఎలాగా అనే విషయాల గురించి ఈ పురుషోత్తమ యోగం అనే విషయంలో భగవంతుడు ఎవరు, ఆయన ఎవరు, పురుషోత్తముడు అంటే ఎవరు మనకి చెప్పారు. సో అలాంటి ఆయన్ని మనం శరణు పొందాలి. శరణు పొందడం ద్వారా ఏంటంటే మనము ఈ హృదయ దౌర్బల్యం, ఈ భౌతికమైన వాటిన్నిటిలో కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి, బద్ధ జీవితాన్ని వదిలిపెట్టి మనం ముక్త జీవిగా అవ్వగలుగుతాము అని చెప్తున్నారు ఈ చాప్టర్ లో. సో ఇది పురుషోత్తమ యోగం. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా భగవంతుడు ఎవరు, ఎక్కడున్నారు అంటే, మనం మిగతా చాప్టర్స్ లో చెప్పుకున్నాం భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి, ఆయన నీళ్లలో ఉన్నారు అవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు భగవంతుడు ఎవరు, నేను ఆయన సమానం అని చెప్పి ఎవరైనా ఓటరిస్తున్నారు అనుకోండి, డిబేట్ చెప్తున్నారు అనుకోండి, ఈ శ్లోకాలు తీసి చెప్పేయండి. సరేనా? అంతే. మనకి ప్రతిదానికి మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చూసారా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇందులోనే ఉంది, భగవద్గీతలోనే ఉంది. సో ఆ రకంగా మనం ఎవరన్నా అలాగా అంటున్నా సరే వాళ్ళకి ఆన్సర్ గా ఇందులోంచి ఆన్సర్ చెప్పొచ్చు పురుషోత్తమ యోగంలోంచి. ఓకే, ఏంటి మాతాజీ ఇందాక అంటున్నారు మీరు? అదే అదే అంటే లాస్ట్ దీంతో అయిపోయింది మాతాజీ పురుషోత్తమ యోగం పురుషోత్తమ యోగం అయిపోయింది. ఇది 20th శ్లోకం, ఇది 15th చాప్టర్ ఫినిష్ అయిపోయింది దీంతో. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్కడన్నా అర్థం కాలేదంటే అడగండి. ఒకసారి మరలా సంక్షిప్తంగా పురుషోత్తమ యోగం చెప్పుకుంటే బాగుంటుంది అన్నమాట. చెప్పండి మీరు ఎవరన్నా. ఫస్ట్ శ్లోకంలో ఊర్ధ్వమూల మధశాఖం అంటే మర్రి చెట్టు మనకి నీటి ఒడ్డున కూర్చుంటే ఎలా తలకిందులుగా కనిపిస్తుంది, వేర్లు పైకి ఆకులు కిందకి ఉన్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పారు ఫస్ట్. అంటే దీంట్లో భక్తి యోగం వేదముల యొక్క ప్రాముఖ్యాన్ని ఏమిటి, ఎందుకు వేదాధ్యయనం చేయాలి అని మనం అనుకుంటాము. ఇది కాకపోతే మాతాజీ ఇది ఒక్కటి నాకు కొంచెం మళ్ళీ ఎప్పుడు డౌట్ ఉంటుంటుంది, ఇది ఎందుకు మనకి ఈ ఈ ఈ ఎగ్జాంపుల్ మనకి ఎందుకు చెప్పారు అని. మర్రి వృక్షము తలకిందులుగా ఉన్నది మనకి ఎందుకు చెప్పారు ఈ ఎగ్జాంపుల్, మనం ఏ పాయింట్ లో దీన్ని మనం అప్లై చేసుకోవాలి మాతాజీ? ఇది అయితే ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక లోకము ఈ భౌతిక లోకానికి అంటే భౌతిక ప్రకృతికి రిఫ్లెక్షన్ అన్నమాట. ఆధ్యాత్మిక లోకం యొక్క రిఫ్లెక్షన్. ఇప్పుడు ఏదైనా మనం రిఫ్లెక్షన్ లో చూసామనుకోండి, ఇలా స్ట్రైట్ గా ఉండేది ఏమవుతుంది, రిఫ్లెక్షన్ కి వస్తే అది పైనది కిందకి, కిందది పైకి కనిపిస్తుంది. అవునా? ఆధ్యాత్మిక లోకం అదనమాట. ఆ చెట్టుకున్న ఆకులు అవన్నీ ఏంటంటే వేదాలు. అంటే మాతాజీ ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే మనం మిర్రర్ తీసుకుని చూస్తాము, మనకి కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అని ఒక్కోసారి చెప్పుకుంటాం మనం ఈ సైన్స్ లో. ఈ అద్దము మనకి మనం ఎదురుకుండా పెట్టుకొని చూస్తాం, కానీ మన పైన ఉంది కదా ఆధ్యాత్మిక లోకం. ఆ ఆధ్యాత్మిక లోకం ఇలా చూడాలంటే ఎలా కనిపిస్తుంది, పైనది కిందకి, కిందది పైకి కనిపిస్తుంది. సరేనా? అదనమాట పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, అలా కనిపిస్తుంది. అది ఆధ్యాత్మిక లోకం యొక్క ఇది భౌతిక లోకానికి అలా కనిపిస్తుంది. అది ఇలాగా అంటే నేను ఇప్పుడు ఆధ్యాత్మిక లోకానికి రివర్స్ లో ఇట్లా కనిపిస్తుంది పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ ఇది అని చెప్తాను అనుకోండి, మీకు అర్థం కాదు. అందుకని ఇక్కడ అశ్వత్థ వృక్షాన్ని తీసుకున్నారు. ఈ వృక్షం ఏంటంటే దాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, దానికి ఎన్ని వేళ్ళు, శాఖలు అంటే కొమ్మలు, ఆకులు విపరీతంగా ఉంటాయి, ఇంత విస్తరించి ఉంటుంది చూసారా, అందుకని అన్నమాట. సరేనా? అయితే ఆ చెట్టు యొక్క రిఫ్లెక్షన్ ఇలా వస్తే, ఆ చెట్టు యొక్క ఆకులన్నీట వేదాలతో సమానమైనవి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటారంటే, ఎప్పుడైతే ఇది రివర్స్ కి వస్తుందో, రివర్స్ కి వచ్చేటప్పటికి మనకేమవుతుంది, వేళ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. అవునా? మనం మన జీవితాలన్నీ కూడా అలాగా వేళ్లు ఒకదానితోటి ఒకటి ఎలా పెనవేసుకొని ఉన్నాయో అలాగా మనం ఉంటాంటాం. అర్థమైందా? బంధనాలతోటి అలా ఉన్నంట. సో ఈ బంధనాలన్నీ తెంచుకోవాలి. అసలు అక్కడ ఏముంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి మనం?
చేయాలి అంటే వేదాలు. వాటిని కట్ చేసుకోవాలి. ఆ కట్ చేయడానికి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు వాటిని కనిపిస్తుందా మనకి? కనిపిస్తుంది కానీ దాన్ని ముట్టుకోలేం కదా. ఆ బంధనాలన్నిటిని ఎలా కట్ చేయాలి అంటే అనాసక్తి అనే ఖడ్గంతో కట్ చేయాలి. అంటే భౌతికమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టుకోవడం అన్నమాట. సో అనాసక్తి అనే దాంతోటి మనం కట్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి మనము అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది రిఫ్లెక్షన్ ఒక్కటే, మనకి అక్కడ అశ్వత్థ వృక్షం అనేది వేరే ఉంది. ఎప్పుడైతే ఇది కట్ చేస్తామో అంటే అప్పుడు మనకి ఆధ్యాత్మిక లోకంలో అది ఉన్నది, అది నిజమైన చెట్టు, అక్కడ మనకి వెళ్ళాల్సిన విషయము అని మనం అర్థం చేసుకుంటాంట. అర్థమైందా? అందుకని ఆ వృక్షంతో పోల్చారనమాట. ఈ వేళ్ల యొక్క బంధనాలు కట్ అయినప్పుడు మనకి ఆకులు ఆ టాప్ ఏదైతే ఉందో చెట్టు యొక్క పై భాగం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అని అంటాం. కరెక్ట్ కరెక్ట్. అర్థమైందా? అవును. అలాగా మనకి అర్థమవుతుంది అనమాట. అది ఫలానా అని అర్థమవుతుంది. అప్పుడు మనకి ఆ ఆకుల గురించి, ఆకులే వేదాలు అవి అని తెలుసుకుంటాము. అప్పుడు మనకి మొత్తం అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి అంతా మామూలే. ఇదే మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చాము. ఆధ్యాత్మిక ప్రపంచంలో అదొకటి వేరు ఉంది, అక్కడికి వెళ్ళాలి అనే విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. ఆకుల్ని వేదాలతో ఎందుకు పోల్చారు మాతాజీ? వేదాలు ఎక్కువ ఉంటాయా ఆకుల్లాగానా, లేకపోతే ఆకులు ఒరిజినల్? వేదాలు ఎందుకు చెప్పారు అంటే యాక్చువల్ గా మనకి తెలిసింది 4 వేదాలు అన్నమాట. అసలు ఈ సృష్టి అనుకున్నప్పుడు అన్ని ఒక కుప్పలాగా పోసి ఉంటే వేదవ్యాసుడు వచ్చి వాటిని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలుగా విభజించి ఏమని చెప్పారు? అధర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం. ఫస్ట్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అన్నమాట. ఈ 4 తన ముఖ్యమైన శిష్యులు 4కి పంచిచ్చారు. చెప్పి ఏం చేశారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, కృష్ణకుమారి మాతాజీ, లక్ష్మీ మాతాజీ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను, మన ఈ క్లాస్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. ఆ పనిని ఏం చేస్తానంటే మీరు ఒక్కళ్ళే చేయలేరు కాబట్టి మీ ముగ్గురికి పంచి పెడతా. ఓకే, మీ ముగ్గురికి ఇస్తా. మీరు ముగ్గురు ఏం చేస్తారు, మనలో ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొని, లేకపోతే మీకు నమ్మకం ఉంటుందన్నమాట, వీళ్ళు కరెక్ట్ గా పని చేయగలుగుతారు, చేస్తారు, వాళ్ళకి అందులో నాలెడ్జ్ ఉంది, చేయగలుగుతారు అన్న వాళ్ళని మీరు ఏం చేస్తారు, కొంతమందిని తీసుకుంటారు. పాశం లక్ష్మీ మాతాజీ ఇంకో ముగ్గురికి ఇస్తారు, కృష్ణకుమారి మాతాజీ ఇంకో ముగ్గురికి ఇస్తారు, మీరు ఇంకో ముగ్గురికి ఇస్తారు అన్నమాట. సరేనా? ఆ పనిని డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేసిన పనిని మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు లీడర్ గా మీరు చూస్తూ ఉంటారు. ఆ ముగ్గురు ఏం చేస్తారు, వాళ్ళ ఇంకా కొంతమంది అసిస్టెంట్లను తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని తీసుకొని వాళ్ళ ద్వారా చేసుకుంటారు అనమాట. అట్లాగా అర్థమైంది ఇప్పుడు. సో అట్లాగే ఏంటంటే ఒక్కొక్క శాఖ లాగా విభజించబడి ఇంత పెద్దగా ఉన్న ఒక వేదం ఏమైందంటే అలాగా భాగాలుగా విభజించబడి ఒకళ్ళు చదవలేరు, ఏమి చేయలేరు అనమాట. అందుకని అలా విభజించబడి ఒకళ్ళ ద్వారా వచ్చి దాన్ని అందరికీ ప్రచారం చేయమని చెప్పేసి వేదవ్యాసుడు 4 శిష్యులకు చెప్తే ఆ 4 శిష్యులు వాళ్ళ శిష్యులకి, ఆ శిష్యులు ప్రశిష్యులు అంటారనమాట, వాళ్ళ శిష్యులకి అలాగా చెప్పి మీరు ఇదంతా ప్రచారం చేయండి అని పంపిస్తారు. అందుకని వేదాలని ఏంటంటే ఆ ఆకులతోటి వాటితోటి పోల్చారనమాట, వాటిని భాగాలుగా చేశారు. సరేనా? మనం చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకునే వాళ్ళని గుర్తుందా? ఒక తండ్రి 4 పిల్లలు కొడుకులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, కట్టెల మోపు తీసుకొచ్చి పెడతాడు తను చనిపోయే ముందు పెట్టి విరగొట్టండి, మోపునుగా విరగొట్టండి అంటే వాళ్ళు ఎవ్వరూ విరగొట్టలేకపోతారు. తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్కటి కర్ర ఇచ్చి విరగొట్టండి అని ఈజీగా విరగొడతారు. అలాగే దాన్ని ఏం చేశారంటే ఇంత పెద్దగా ఉన్న దీన్ని చదవడం అనేది ఒక్కసారి తీయడం అనేది కష్టం. అందుకని వాటిని భాగాలుగా విభజించారనమాట. ఆ భాగాలుగా కూడా ఏంటంటే ఇది వేదంలో ఏం చెప్పాలని, ఈదెనిలో చెప్పాలని అలాగా కొన్ని ఉన్నాయి. అలాగా వాటన్నిటికీ ఒక్కొక్క వేదానికి సో అట్లాగా విభజించబడి వాటిని వేరే అలాగా విభజించబడింది. అందుకని వాటిని వేదాలు అని అన్నారనమాట వాటిని. ఓకే మాతాజీ, వేదాలు అని అందుకని అన్నారు ఆ ఆకుల్ని. సరేనా? సో ఇప్పుడు ఆ అనాసక్తి అనే దాంతోటి ఆ వేళ్ళన్నిటిని కట్ చేసుకుంటేట మనము అసలు పిక్చర్ ఏంటి మనకు అర్థం అవుతుంది. అలా అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అనాసక్తి అనే ఖడ్గం ద్వారా బంధనాలని ఇంకొక ఖడ్గం చెప్పారు మాతది.
ఆ రోజు ఒకసారి చెప్పాను జ్ఞాన ఖడ్గం అని 9వ చాప్టర్ లోనే ఎక్కడో చెప్పా కదా. జ్ఞాన ఖడ్గం. ఆ జ్ఞాన ఖడ్గం. ఓకేనా. అలాగే భారతం మహాభాగవతంలో కూడా ఒక ఖడ్గం ఉంటుంది. ఏంటిదంటే హరినామాన్ని జపించేదన్నమాట. అది చెప్తూ ఉంటే కనుక చిందించి అని చెప్తుంది. ఎవరంటే కుంతిమారాణి కూడా చెప్తుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ 7th చాప్టర్ లోనే ఎక్కడ కూడా ఒక చోట ఉంటుందన్నమాట. ఏంటంటే భగవంతుడి నామం అనే ఖడ్గంతో మనలో ఉన్న కల్మషాలన్నిటిని మనం కట్ చేసేసేయాలట. వాటన్నిటిని తీసేయాలన్నమాట. సో అలాగా ఈ ఖడ్గం అంటే మనం మామూలుగా ఈ కత్తి పొడవడం అవి అనుకుంటాం చూసారా, అవి కాదనమాట. వీటితోటి కూడా మనం చేయొచ్చు అని. సో ఈ అనాసక్తి అనే ఖడ్గంతో అసంగ శస్త్రం, అనాసక్తి అనే గొడ్డలితోటి ఈ వృక్షాన్ని మనం అంటే మనకి మనం దారి వెళ్లే చోట ముళ్ళ కంప ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ఈ కత్తి అనే దాంతో ఇట్లా కొట్టి దాన్ని పక్కకి వేసి గుచ్చుకోకుండా జాగ్రత్తగా తీసి మనం ముందుకెళ్తాం. అలాగే ఇప్పుడు మనం ఇదే పని చేయాలన్నమాట. ఆ వృక్షం యొక్క వాటన్నిటిని కట్ చేసుకొని మనం అప్పుడు యథార్థంగా కరెక్ట్ గా ఉన్నది ఏంటి అని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సరేనా. తర్వాత శరణాగతి, ఎలా శరణాగతి పొందుతాం. ఇవన్నీ చేసాము, సరే అయింది. ఇవి అయిన తర్వాత నేనేం చేయాలి అంటే భగవంతుడికి శరణాగతి పొందాలి. భగవంతుడికి శరణాగతి ఎలా పొందాలి అంటే ద్వంద్వాలు విడిచిపెట్టాలి, ఈర్ష ద్వేషాలు విడిచిపెట్టాలి, నిర్మాణ మోహ జిత సంఘ దోష ఆధ్యాత్మ విద్య వినిమృత కామ ద్వంద్వైర్ విముక్తే సుఖ దుఃఖ సంగయ అని చెప్పాం కదా. సో అలాంటివన్నీ వదిలిపెట్టేసి మనం సంఘంలో ఉండాలి. ఎవరి సంఘంలో ఉండాలి? శుద్ధ భక్తుల యొక్క సంఘంలో ఉండాలన్నమాట. ఉంటే మనకి భగవంతుణ్ణి ఎలా శరణాగతి పొందాలి అనే విధానం తెలుస్తుంది. అలా ఉండి మనం భగవంతుని శరణాగతి పొందాలి. పొందిన తర్వాత ఏంటంటే ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు శరణాగతి పొందడం వల్ల లాభం ఏంటి అంటే గోలోక బృందావనం వెళ్తాం అనమాట. అదే మన లక్ష్యం. అక్కడ అదే మన ఇల్లు నిజంగా. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో మన ఇంటికి మనం వెళ్తాం. సో అలా వెళ్తున్నప్పుడు ఈ జీవి ఇలాగే వెళ్తాడా అంటే కాదు, వాళ్ళు ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకొని వెళ్తారనమాట. ఎలా వెళ్తారు? మాతాజీ సారీ మాతాజీ, మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నందుకు. మీరు ఇప్పటిదాకా చెప్పింది ఈ అసత్వ వృక్షము, అసంగత్వం అనే ఖడ్గము, ఇవన్నీ ఇక్కడ దాకా వచ్చినాయి మాతాజీ. అంటే నాలుగో శ్లోకం వచ్చేస్తాం కదా. 4వ శ్లోకం వరకు. 5వ శ్లోకం శరణాగతి చెప్తున్నారు. శరణాగతి 5వ శ్లోకం శరణాగతి. అంటే మీరు చెప్పాక ఏ శ్లోకంలో ఇది ఉందనేది ఫస్ట్ అర్థం కాలేదు. 5వ శ్లోకంలో శరణాగతి. అందుకని శ్లోకం చెప్పాను కదా, నిర్మాణ మోహ. తర్వాత శరణాగతి నాకు తర్వాత అర్థమైంది. ఆ లోకం ఎలా ఉంటుందట? నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ఉంటుందట. అంటే అక్కడ సూర్యచంద్రులు వాళ్ళందరూ ఏం అవసరం లేదనమాట. కరెంటు ఇవి అవి ఇన్వర్టర్లు ఏం అవసరం లేదు. అక్కడ వెలుగు స్వయం ప్రకాశంగా వెలుగుతుంది. ఎవరి వెలుగుతోటి అంటే భగవంతుని యొక్క తేజస్సుతోటి వెలుగుతుందట. సో అలాగ ఉన్న చోటకి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాము? శరణం పొందంగానే వెళ్ళిపోం కదా, ఈ దేహంతో వెళ్ళమన్నమాట. అందుకని ఏం చేస్తారంటే మనకి ఆధ్యాత్మిక దేహం వస్తుందట. ఆ ఆధ్యాత్మిక దేహం అనేది ఎలా వస్తుంది అని అంటే మనలో ఉన్న ఈ పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాలు మనస్సు, వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అలా కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఇది 7వ శ్లోకం, సరేనా. అవి కంట్రోల్లో పెట్టుకోవడానికి మనము రకరకాలవి పొందుతూ ఉంటాం. అలా చేయట్లేదు కాబట్టి మనం ఏంటంటే ఇవి ఎప్పటికప్పుడు మళ్ళీ ఇక్కడ పుడుతూ ఉన్నాము అని. ఎలాగ తీసుకుపోతుందట? సరే అయిపోయింది. పెట్టాలి మాతాజీ ఈ ఒక మాట, వర్డ్ మీరు చెప్పింది కంట్రోల్ చేసుకోవాల్సినవి గుణాలు, త్రిగుణాలు, పంచ ఇంద్రియాలు మనస్సు. 6 ఇంద్రియాలు అన్నారు కదా. వాటిని ఆకర్షణలో పడి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఎప్పుడు సంఘర్షణ అంటే మనలో మనం ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. బాధపడుతూ ఉన్నాము, ఇట్లాగా అట్లాగా అనుకుంటున్నాం. తెలుసు కదా సంఘర్షణ, లోపల సంఘర్షణ పడుతూ ఉంటామని చెప్పి. సో అట్లా సంఘర్షణ పడుతూ ఉంటాంట. అదే ప్రకృతి స్థాని కర్షతి అని చెప్తున్నారు. సో ఏం చేస్తాము? ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ మనం భగవంతుని సేవలో ఉపయోగిస్తామో అప్పుడు మనము వీటన్నిటి నుంచి విడిపడతాము, ఈ సంఘర్షణ నుంచి ముక్తి పొందుతాము అని చెప్తున్నారు. అయితే ఈ దేహంలో ఎలా మార్పు వస్తుందట? ఇది 8వ శ్లోకం. వాయు గంధాన్ని మోసుకొని వెళ్తుంది చూసారా? అలాగా మన దేహాన్ని, అది అంటే సూక్ష్మ దేహాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట.
ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా వస్తుందో ఈ సూక్ష్మదేహం కూడా ఉండదన్నమాట, అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత జీవుడు ఇంకొక ఇంకొక దేహాన్ని పొందుతాడు అని చెప్పాం కదా. ఎప్పుడైతే మనం ఈ ఈ స్థూల శరీరాన్ని వదిలిపెడతామో అప్పుడు మళ్ళీ మనము ఇంకో దేహాన్ని తీసుకుంటాం. సరేనా? అలాగా ఒకదాని నుంచి ఒకదానికి మనం వేరే దేహానికి వెళ్తూ ఉంటాం. దాన్ని ట్రాన్స్మిగ్రేషన్ అంటాం. సో అలాగే ఎలా వెళ్తూ ఉంటామంటే వాయువు గంధాన్ని ఎలా తీసుకొని వెళ్తుందో వాటి ద్వారా మనం ఇంకో దేహానికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన చైతన్యం ఎప్పుడు ఎలా ఉంటుందంటేనో ఆకాశం నుంచి పడ్డ నీళ్లు ఎంత ట్రాన్స్పరెంటంగా శుద్ధంగా ఉంటాయో అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీళ్లు భూమి మీద పడినప్పుడు ఆ భూమి యొక్క రంగుని సంతరించుకుంటారు. అలా ఏంటంటే మనిషి ఒక జీవి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఏవైతే ఉంటాయో వాటితోటి సంపర్కం చెంది అతను మారిపోతూ ఉంటాడనమాట. ఎప్పుడైతే మనము ఈ 3 గుణాలకి అతీతంగా ఉంటాం చూసారా, అప్పుడు మనం భగవంతుడి ధామానికి వెళ్ళగలుగుతామని. అలాంటివి అది ఎవరు తెలుసుకోగలుగుతారట అంటేనో 10-11 శ్లోకాల్లో చెప్తున్నారు. ఎవరు చూడగలుగుతారట? జ్ఞాన చక్షువులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారట. ఈ చర్మ చక్షువులతోటి మనం తెలుసుకోలేకపోతాము అని చెప్తున్నారు. సో అలా ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతారట? అంటేను ఈ మరి మొత్తం మాతాజీ ఒక్కసారి రిపీట్ చేయరా మాతాజీ ప్లీజ్? 8, 9. 8, 9 ఏం చెప్పాను నేను? మనము మన దేహం ఏదైతే ఉందో ఆ దేహాన్ని వేరే దేహంలోకి వెళ్తుంది అని చెప్పాం. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరము వేరే దేహానికి వెళ్తుంది అని చెప్పాం. ఎలా వెళ్తుంది, ఎవరు తీసుకెళ్తారు అంటే వాయువు గంధాన్ని ఎలా మోసుకుపోతూ ఉందో అలాగే ఈ ఆత్మ అనేది ఈ సూక్ష్మ దేహాన్ని తీసుకొని వేరే దేహానికి వెళ్తుంది. సరేనా? అలా వెళ్ళినప్పుడు జీవుడు ఏం చేస్తాడంటే ఇంకో దేహాన్ని పొందుతాడు, ఇంకో స్థూల దేహాన్ని పొందుతాడు అనమాట. ఎలాగా అంటేనో ఆయన యొక్క కర్మల్ని బట్టి వాళ్ళ వాసనలు బట్టి అతను అంటే ఒక జీవి వేరే దేహాన్ని పొందుతాడు. అయితే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆ ఆత్మ అంటే మనందరిలోనూ చైతన్యం ఎలా ఉంటుందట అంటేనో చాలా నిర్మలంగా నిర్మానుష్యంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా, ఎంత ట్రాన్స్పరెంటంగా శుద్ధంగా ఉంటుంది. దానికి అనాలజీ చెప్తున్నారు. ఆకాశంలోంచి మబ్బుల్లోంచి నీళ్లు కురిసినప్పుడు మొన్న వాన పడింది కదా, ఇవాళ పొద్దున కూడా వాన పడింది, మొన్న అయితే ఐస్ కూడా పడింది. సో ఇలా పట్టుకుంటే మీకు నీళ్లు ఎలా పడతాయో మనం తీసుకొని తాగొచ్చు. టేస్ట్ గా గుండై ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చూడండి, అందుకనే చాతక పక్షులు ఆ నీళ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి, వేరే నీళ్ళు ఏవి తాగవు అనమాట. సో అట్లాగా ఆ నీళ్లు మీరు పట్టుకొని ట్రై చేయండి, తాగండి, తాగి చూడండి. సముద్రంలోంచి నీళ్లు తీసుకొని వెళ్లి మేఘాల్లో ఆవిరయ్యి వాటిల్లో ఉండి మనకి వాన కురుస్తున్నప్పుడు మంచినీళ్ళు లాగా వస్తుంది. తాగి చూడండి ఎప్పుడన్నా. మళ్ళీ ఇంకో 2 రోజులు వానలు పడతాయని చెప్తున్నారు కదా, ఒకసారి వాన పడ్డప్పుడు పట్టుకొని తీసుకొని తాగి చూడండి. నీళ్లు అంత శుద్ధంగాను అలా ఉంటాయి. ఎప్పుడైతే ఆ నీళ్లు భూమి మీద పడతాయో, భూమి మీద పడ్డప్పుడు ఎలాంటి ప్లేస్ మీద పడ్డప్పుడు అలాంటి రంగుని అలాంటి లక్షణాలని అవి పుచ్చుకుంటాయి. అలాగే జీవి తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత జీవి భూమి మీద వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల సంపర్కం మూలంగా అతను మారుతాడట. సరేనా? ఈ విషయాలన్నీ ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే జ్ఞాన చక్షువులు ఉన్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని. అలాంటి వాళ్ళు ఇంకా ఏం తెలుసుకుంటారట? మనందరి పోషకుడు భగవంతుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే. ఆయనే కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనే, దేవాది దేవుడు ఆయనే, శ్రీకృష్ణ పరమాత్ముడు అని తెలుసుకుంటారట. అలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? ఆయన్నే పూజిస్తారట, ఆయన్నే భక్తితోటి పూజిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అర్జునుడికి? నేను ఇంకా ఆ చక్షువులు ఉన్న వాళ్ళు అంటే కృష్ణుని గురించి జ్ఞానం తెలుసుకోవడం అంటే ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. నేను ప్రతి గ్రహంలోనూ ఉంటాను, ఆ గ్రహాలన్నీ నా శక్తి ద్వారానే పనిచేస్తూ ఉంటాయి అని చెప్పి. అలాగే సూర్యుడిలో ఉన్న ఆ సూర్యకాంతి ఏదైతే ఉందో నా ద్వారానే వచ్చింది, చంద్రుడిలో ఉన్న తేజస్సు కూడా నా ద్వారానే వచ్చింది. ఆ వచ్చిన తేజస్సు ద్వారానే ఈ ఔషధ మొక్కల్లో వాటన్నిటిలో రసం నేను నింపుతున్నాను, రసోప్యేమ అని చెప్తున్నారు కదా ఒక శ్లోకంలో. సరేనా? అది చెప్తూ ఆ జీవ రసాన్ని ఆ ఔషధాలన్నిటిలోనూ నేనే ఉంచుతున్నాను అని చెప్తున్నారు. తర్వాత 14వ శ్లోకంలో వాటన్నిటిలో అవే కాదు, ఒక మనిషి యొక్క జఠరాగ్నిలో కూడా నేనే ఉన్నాను,
వాళ్ళ తిన్న అన్నాన్నిటిని నేనే పచనం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, మనం తింటూ ఉంటాం కానీ అవి ఎలా అరుగుతుంది అనేది, ఆ జీర్ణక్రియ ఎలా జరుగుతుంది అనేది మనకి ఎవరికన్నా తెలుసా అసలు? తెలియనే తెలియదు. ఏదో తింటాము, వెళ్తాము, చేస్తాం. ఎప్పుడైతే ఈ జీర్ణక్రియ సరిగా జరగదో అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. కడుపులో నొప్పి అవి వస్తాయి. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈనో సాల్టో ఇంకోటి ఏదో ఇస్తాడు, వేసుకుంటాము, జీర్ణక్రియ అవుతుంది అనుకుంటాం. కానీ అక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్నమాట, అలా అవుతుంది. కానీ ఆ జీర్ణక్రియ జరగడానికి కావాల్సిన జఠర అగ్ని అన్నమాట. ఆ అగ్నిని కూడా నేనే అని చెప్తున్నారు భగవంతుడు. సో అలాగా చెప్తూ పచామ్యన్నం చతుర్విధం, మనం తినే భోజనం ఏదైతే ఉందో 4 రకాలుగా తీసుకుంటామని, ఆ 4 రకాల ఫుడ్ని నేనే పచనం చేస్తాను అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో 15.15 లో అందరి హృదయాల్లోనూ నేను పరమాత్ముడిగా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూర్యుడిలో కాంతి, చంద్రుడిలో తేజస్సు, తర్వాత మనందరి సమకలో ఉన్న జఠరాగ్నిని నేనే. అలాగే ప్రతి జీవిలో ఇంక్లూడింగ్ చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర వరకు అందరిలోనూ ఒక పరమాత్మగా అందరి జీవుల్లోనూ నేను ఉన్నాను, వాళ్ళందరి హృదయాల్లోనూ నేను ఉన్నాను అని చెప్తున్నారు. కానీ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంకా వాళ్ళకి స్మృతి, అంటే మరుపు, జ్ఞానము అవన్నీ కూడా నేనే ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. స్మృతి, జ్ఞానము, మరుపు ఈ 3 కూడా నేనే ఇస్తున్నాను అని, ఎందుకు ఇస్తున్నాను అని కూడా చెప్తారు. ఇంకా ఏం చెప్తున్నారు? నేను వేదాలన్నిటినీ నిర్మించిన వాడిని, వేదాంత కర్తను నేనే. వేదాలన్నీ నా గురించే చెప్తారు. ఎవరైతే నా గురించి తెలుసుకుంటారో వాళ్ళు వేదాలన్నిటి గురించి తెలుసుకున్న వాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఈ వేదాల యొక్క గురించి, వేదాల యొక్క సారం గురించి 16, 17, 18 ఈ 3 శ్లోకాల్లో చెప్పుతూ త్రిశ్లోకి భగవద్గీత అన్నమాట. ఎస్సెన్స్ ఆఫ్ వేదాస్ అని చెప్తారు. వేదాల యొక్క సారం ఏంటి అని ఈ 3 శ్లోకాల్లో చెప్పారు. 16వ శ్లోకంలో జీవుడి గురించి చెప్పారు. 17వ శ్లోకంలో కృష్ణ ఎవరు అని చెప్పారు. ఈ సృష్టి, స్థితి, లయ అన్నిటికీ కారణం నేనే అని చెప్తూ అందరి హృదయాల్లో పరమాత్మగా నేనే ఉన్నాను అని చెప్తున్నారు. తర్వాత 18వ శ్లోకంలో ఉత్తమ పురుషుడు అని చెప్తున్నారు. పురుషోత్తముడు అని చెప్పారు కదా. అంటే ఏంటంటే మనం జీవులందరం కూడా భగవంతుడి నుంచి వచ్చినా సరే మనం భగవంతుడితోటి సమానము అనుకుంటాము అని కాదు. ఎందుకు కాదు అంటే భగవంతుడి యొక్క శక్తికి సంబంధించిన దానిలో మనం ఎప్పుడూ సరి సమానంగా తూగలేము. కాబట్టి మనం భగవంతుడి కంటే ఎప్పుడూ పైకి ఉండలేము, భగవంతుడితో సమానంగా కూడా ఉండము అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఎవరైతే తెలుసుకుంటారో అర్జున, ఇవన్నీ విషయాలు అప్పుడు వాళ్ళు కరెక్ట్ గా నన్ను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళవన్నీ తెలుసుకున్నారో వాళ్ళు ఎలాంటి సందేహము లేకుండా నేనే పురుషోత్తముణ్ణి, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకొని నన్ను పూజిస్తారు. వేదాల సారమంతా నేనే అని, ఆ వేదాల గురించి అంతా అవి ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి నేనే అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారో భక్తియుత సేవతోటి నాకు చేసి నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్తున్నారు అనమాట. దీని ప్రకారం ఏంటంటే వేదాల యొక్క సారం ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే బుద్ధిమంతుడైన వాడు, అంటే ఏదో నాకు అన్ని తెలుసులే అని చెప్పారు కదా ఇందాక, పందుల్లాగా సూకరాల్లాగా ఏదో విన్నానులే అని కాదు, కానీ మనం అర్థం చేసుకోవాలట. ఎవరి ద్వారా? గురు పరంపరలో వచ్చే ప్రామాణిక గురువు ద్వారా అర్థం చేసుకొని భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తాం అనుకోండి. సేవ చేస్తే ఈ వేదాలన్నీ చదవకపోయినా సరే మనం చదివినంత ఫలితం అర్థం చేసుకున్న వాళ్ళము అవుతాము అని చెప్తున్నారు ఈ అధ్యాయం. ఓకేనా? అర్థమైందా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ, అర్థమైంది. అంటే శ్లోకం బై శ్లోకం చదివేటప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ అంతకు ముందుది మనకి త్వరగా క్యాచ్ చేయలేము. ఇప్పుడు ఒకేసారి చెప్పుకోవడం వల్ల ఎట్లా అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. 15th చాప్టర్ లో ఏం చెప్తున్నారు? పురుషోత్తమ యోగం గురించి చెప్తున్నారు. పురుషోత్తమ యోగం అంటే ఏంటి? పురుషోత్తముడి గురించి తెలుసుకోవడం. ఆయన అంటే ఎవరు? వెనక నుంచి రండి, సరేనా? మీరు ఫస్ట్ అశ్వత్థ వృక్షం నుంచి వెళ్ళకండి. పురుషోత్తముడి గురించి చెప్తున్నారు. ఆ పురుషోత్తముడు ఎవరు అని చెప్పారు? ఈ వేదాలన్నిటిలో చెప్పిన ఆయన గురించి అన్నారు. ఆయన గురించి అక్కడ ఏం చెప్పారు? భగవంతుడు నేనే జఠరాగ్ని అని చెప్పారు. ప్రతి వాళ్ళల్లోనూ నేనే హృదయంలోనే ఉన్నాను అని చెప్పారు. తర్వాత సూర్యుడి వెలుగు, చంద్రుడి యొక్క కాంతి అన్ని నేనే అని చెప్పారు. ఆ చంద్రుడి యొక్క కాంతి ద్వారా అన్నిట్లోనూ, మొక్కలన్నిట్లోనూ, ఔషధ మొక్కల్లో వాటిన్నట్లో జీవరసాన్ని నేనే నింపుతున్నాను అని చెప్పారు. తర్వాత 3 రకాలుగా చెప్పుకున్నాం.
జీవుడు ఎవరు, క్షరుడు ఎవరు, అక్షరుడు ఎవరు, అంటే బద్ధజీవి ఎవరు, ముక్త జీవి ఎవరు అని చెప్పుకున్నాం. సో అలాగే కృష్ణుడు అంటే ఎవరు చెప్పుకున్నాం. సో ఈ రెండిటికి, ఈ జీవులు ఇద్దరికి అతీతంగా ఉన్న వాళ్ళే భగవంతుడు అని, ఆయనే పురుషోత్తముడు అని. ఆయన ఎలా తెలుసుకుంటాము అంటే, మనం ఈ భౌతికమైన విషయాలన్నిట్లోనూ బంధంగా ఉన్నాం కాబట్టి ఈ బంధాన్ని తెంచుకోవాలన్నమాట. తెలుసుకోవాలి అంటే దేనితోటి కట్ చేయాలి, కత్తెర చాకు తీసుకొస్తే సరిపోదుట, అవి కట్ అవుట్ వాటితోటి. అందుకని అనాసక్తి అనే ఖడ్గంతో వాటన్నిటిని కట్ చేస్తే మనం అప్పుడు తెలుసుకోగలుగుతాం. అంతే 15th చాప్టర్. అలా పురుషోత్తముని గురించి తెలుసుకోవాలి. ఓకే మాతాజీ, సింపుల్ గా అలాగే మాతాజీ. 2 minutes అయితే 3 నేను minutes. మీరు పర్మిషన్ ఇస్తే నాకు అర్థమైంది, ఒకసారి నేను వాట్సాప్ లో మీకు పెడతాను మాతాజీ, ఒకసారి మీరు పెట్టండి. చూడగలుగుతారు. చూస్తాను. మండే రోజు మళ్ళీ మనం అడుగుతాను కదా, ఏం గుర్తుంది మీకు, మనం ఏం చెప్తున్నాము, ఫీడ్బ్యాక్ కాదు, సమ్మరైజ్ చేయమంటాను చూసారా, అప్పుడు మీరు చెప్పండి మళ్ళీ. సరేనా? అలాగే మాతాజీ. అలా చెప్పుకుంటే ఏంటంటే ఈ చాప్టర్ లో ఏం చెప్పారు, ఈ చాప్టర్ లో మనం ఏం తెలుసుకున్నాం, అవి అర్థమవుతుంది ఈజీగా. అలాగే. సరేనా? ఇప్పుడు మాతాజీ నిన్న ఒక శ్లోకం చెప్తా అన్నారు, మందాసు మంద బుద్ధి అదొకటి చెప్తా అన్నారు, అదే సార్ చెప్పండి మాతాజీ. ఆ శ్లోకం చెప్పమంటారా? 1.1.10 అది. మాతాజీ నా చెప్పండి. దగ్గర భాగవతం లేదు, నేను ఈ క్లాస్ లోనే జాయిన్ అయ్యాను. ఆహా, ఈ శ్లోకం నేనైతే మన గ్రూప్ లో నేను రేపు పోస్ట్ చేస్తాను, అంటే ఈ క్లాస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఏంటంటే, ప్రాణాయాల్పేషు సభ్య కళావస్మిన్ యుగే జనాహ, అంటే ఇంచుమించుగా ఏంటంటే అల్పమైన ఆయుష్ తోటి ఉంటారట. ఋషులారా వినండి, ఎవరు ఉంటారట? కలౌహు యుగే జనాహ, కళావస్మిన్ యుగే జనాహ, కలియుగంలో ఉన్న జనులందరూ అలా ఉంటారట. వినండి ఓ ఋషులారా, ఎవరు చెప్తున్నారు? సో ఇంకా ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎలా ఉంటారట ఇంకా అంటే, అల్ప ఆయుష్ తోటి ఉంటారు. మంద సుమందమతయో మంద భాగ్య ఉపహృత, మందమతిలై ఉంటారట, అంటే బుద్ధిహీనతలుగా ఉంటారట. తర్వాత ఇంకా ఎలా ఉంటారట? బద్ధకస్తులుగా ఉంటారు. సుమందమతయో అంటున్నారు. తర్వాత కలహ స్వభావాలను కలిగి ఉన్న వాళ్ళు ఉంటారట. తప్పు దారి పట్టించే వాళ్ళని నమ్ముతూ ఉంటారట. వీళ్ళు దురదృష్టవంతులుగా ఉంటారు, మందభాగ్యులుగా ఉంటూ ఉంటారు. సో ఎల్లప్పుడూ ఏంటంటే మంచి చెప్పినా ఏది చెప్పినా కలతకి లోనవుతూ ఉంటారన్నమాట కలియుగంలో జనాలు. ఇప్పుడు నేను భగవద్గీత చెప్పాను అనుకోండి, విన్న తర్వాత ఏమిటో మాతాజీ ఏమిటో చెప్పింది, ఒక్కటే అర్థమే చావలేదు, ఏం చేద్దాం అని దానికి కూడా కలత అన్నమాట. అయ్యో మనకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగుదాము, మళ్ళీ చదువుకుందాము అలా అనుకోరుట. వాళ్ళు కలపానికి లోనవుతూ ఉంటారట ప్రతిదానికి. ఏంటంటే బాధపడిపోతూ ఉంటారన్నమాట ప్రతి చిన్నదానికి. ఇంకా ఏంటి, వాళ్ళకి 2 శ్లోకాలు వచ్చినాయి, నాకు ఒక్కటి శ్లోకం కూడా రాలేదని కూడా బాధపడుతుంటారట. అలాగా కలియుగంలో జనాలు ఏంటంటే ప్రతిదానికి అలాగా కలతకి లోనవుతూ ఉంటారట వాళ్ళందరూ. సో అందుకని వాళ్ళు ఇలా హరే కృష్ణ ఉంటారు. మాతాజీ, ఇది 17 శ్లోకానికి అర్థం, ఇది 18 ఇప్పుడు 1.1.10 భాగవతం. అది భాగవతం గానే, ఇది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 17 శ్లోకానిక ఈ అర్థము, 18కా? ఆహా, 18వ శ్లోకంలో కాదు, నేను ఎక్కడ చెప్పానంటే చెప్తాను. 17 అనుకుంటున్నాను మాతాజీ. ఈ మందభాగ్యులుగా ఉంటాము అని చెప్పాం కదా. శూకరముల వంటి 19వ శ్లోకంలో, అంతేగాని కేవలం శూకరం లాగా జంతువులు అనే వినటం మాత్రం చాలదు. జంతువులు ఏం వింటాయో తెలియదు కదా, అందుకని ప్రభుపాద ఏం చెప్తున్నారంటే శూకరాల్లాగా అని చెప్తున్నారు అనమాట. అలాగా ఏది పడితే అది, ఎలా పడితే అలాగా వినడము, విన్నది మనం ఆ బుద్ధికి మైండ్కి ఎక్కించుకోకుండా, ఆ జంతువులు ఎలా అయితే ఇనిపోతాయి, అదే దున్నపోతు మీద వాన పడ్డట్టు అని చెప్తాను చూసారా, అది ఆనబడుతున్నా సరే అలాగే నుంచి ఉంటుంది. సరే, దానికి కొంచెం కూడా చలనం ఉండదు అనమాట. ఈ జంతువులకి ఎన్ని చెప్పినా కూడా అంతే అనమాట. కానీ ఇప్పుడు జంతువులు, ఆ కుక్కలు పిల్లలు చాలా జ్ఞానంగా ఉన్నాయి, చెప్పితే వింటున్నాయి. అందుకని ప్రభుపద అక్కడ అలా పోల్చారనమాట. అలా పోల్చినందుకు నేను ఈ శ్లోకం చెప్పా ఇక్కడ. కాబట్టి మనం ఏంటంటే ప్రామాణికుల ద్వారా వినాలన్నమాట. ఈ ఏంటంటే మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ దారికి వెళ్లకుండా మనం ప్రామాణికులైన వాళ్ళ ద్వారా విని మనం జ్ఞానం తెచ్చుకోవాలి భగవంతుడి గురించి అని చెప్పడం అర్థం. అది ఓకేనా? సో 15th చాప్టర్ విజయ మాతాజీ సమ్మరైజ్ చేస్తారు మండే రోజున. ఇంకెవరన్నా కూడా పాయింట్స్ చెప్పదలుచుకుంటే చెప్పండి, మాతాజీ అని మైరా అవసరం లేదు.
మీరు ఇలా చెప్తూ ఉంటే మనం నేను ఒప్పుకుంటాను కాదు కాకపోతే నేనేమంటే మనం చెప్పేటప్పటికంటే రాసేటప్పుడు కొంచెం ఇంకా డీటెయిల్స్ ఏమైనా చెప్తాము, అందులో తప్పులు ఒకసారి మాతాజీ చెక్ చేస్తే మనకు అర్థమైంది కరెక్టేనా అని ఒక్కసారి చూడడానికి అన్నమాట. అలాగే తప్పకుండా. సో ఇది మనం ఇప్పుడు మీరు ఇవాళ చెప్పిందంతా రికార్డ్ అయింది కదా మాతాజీ? ఓకే ఓకే మాతాజీ. అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ వినటానికి అడుగుతున్నాను. వినండి. మనకి నెక్స్ట్ 18th చాప్టర్ లో ఉంది. అయితే 16th చాప్టర్, 17th చాప్టర్ ఇట్లాగే సమరైజ్ చేసుకుందాం, సరేనా? 16th చాప్టర్ మనకి 16th చాప్టర్ దైవాసుర స్వభావాలు అని ఉంది. ఆ తర్వాత త్రిగుణాల గురించి ఎవరెవరు ఏ దానిలో ఉంటే శ్రద్ధాత్రయ విభాగం అనుకుని ఏ గుణంలో ఉంటే ఎలాంటి తపస్సు చేస్తారు, ఎలాంటి ఫుడ్ తింటారు, ఎలా ఉంటారు, ఎలాంటి దానాలు చేస్తారు, ఎలాంటివి చెయ్యాలి అనేవి ఉన్నాయి. అది త్రిగుణాల గురించి చేసుకొని మనం 18th చాప్టర్ కి వెళ్దాం. ఓకేనా? లేకపోతే 18th చాప్టర్ కి వెళ్దామా? మాతాజీ ఇలాగే చెప్పండి, 16, 17 కూడా చెప్పండి చేసుకొని 18th చాప్టర్ కి వెళ్దాం. ఓకేనా? ఓకే, హరే థ్యాంక్ యూ కృష్ణ వెరీ మచ్. మాతాజీ. 18 చాప్టర్స్ అయిన తర్వాత ఇంకేం చెప్తారు మీరు? అదే వస్తున్నా, దాని దగ్గరికి వస్తుంది. మనం రికార్డింగ్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం. ఓకే ఓకే. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాదులకు, శ్రీల గురుదేవ్కి జై. నీతాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్.